ఈ ఆంధ్ర సెటిలర్స్. ఓకే, సో అది మన హైదరాబాదు తెలంగాణలోనే కాదు, వీళ్ళు ఎక్కడికి పోయినా ఇదే రామాయణ, ఇదే కంపు. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు అమెరికాకు వచ్చిన వీళ్ళు ఈ కులగజ్జి అనేది అమెరికాలో కూడా ఈ కుల సంఘాలు, ఈ ఆంధ్రాకు సంబంధించిన ఈ తెలుగు నాటాలు తోటాలు ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇక్కడ అమెరికన్స్ ఇండియన్స్ ని హేట్ చేస్తున్న ఈ కార్యక్రమంలో కొంత ఏమంటారు, ఎక్కడికి పోయినా సరే, ఏ దేశం పోయినా, ఏ ప్రాంతం పోయినా వాళ్ళ లోపల ఒకరికి కలిసి ఉంటే జనరల్గా వాళ్ళు హేట్ చేయరు. వాళ్ళు ఇట్లా ఏమంటారు, అవమానించే విధంగా ప్రవర్తించరు. వెళ్ళిపో అని చెప్పి ఇట్లా రేసిజం చూపెట్టరు వాళ్ళ లోపల ఒకరికి కలిసి ఉంటే. ఓకే, కానీ అలా కలిసి ఉండకుండా వాళ్ళ కల్చర్కి సంబంధం లేకుండా అక్కడ రోడ్ల మీదనే ఏమంటారు హోలీలని, లేకపోతే వాళ్ళ చెరువులను కలుషితం చేయడము, చెత్త ఏడవాడితే ఆడేయడము, ఇట్లా రకరకాలుగా చేయడం. ఓకే, అవి కాకుండా వాళ్ళ కల్చర్కి సంబంధించిన విగ్రహాలు అన్నీ అంటే అక్కడ ఉన్నటువంటి కల్చర్ను మొత్తం నాశనం చేసి అది తాము టేక్ ఓవర్ చేయడం, లేదంటే ఆధిపత్యం చేయడం. ఇది ఏ కల్చర్ వాళ్ళు అంగీకరించారు, అర్థమైందా? సో మనం ఎక్కడికి పోతామో వెన్ యూ ఆర్ ఇన్ ఏ రోమ్ బీ లైక్ ఏ రోమ్ అని అన్నారు, కానీ రోమ్ని ఇండియా లెక్క ఏమనలే. అర్థమైందా? సో అంటే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దేర్ కల్చర్, దేర్ వాల్యూ సిస్టమ్, దేర్ ఈకో సిస్టమ్, దేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని భంగం చేయకూడదు, పాడు చేయకూడదు. కానీ ఈ ఆంధ్రాకి చెందిన సెటిలర్స్ ఎట్లా పాడారంటే, ఎక్కడికి పోతే అక్కడ గజ్జిలేపడమే, ఎక్కడికి పోతే అక్కడ వ్యవస్థలను నాశనం చేయడమే, ఎక్కడికి పోతే అక్కడ వ్యభిచారం కొంపలు లేపడమే, ఎక్కడ పోతే అక్కడ అడ్డదారులు వెతుక్కోవడమే, ఎక్కడ పోతే అక్కడ కబ్జాలు పెట్టడమే. అరే ఎంత పార్కుల చెరువు ఉండేరా, మా చెరువుల నగరం ఇది. వీనికి హిందీ రాదు, పర్షియా రాదు, ఓ భాష అర్థం కాదు, ఓ కల్చర్ అర్థం కాదు. ఎంతసేపు వాని ఆంధ్ర భాషలో నాన్నగారు అంటేనే కరెక్టు. నాన్న అన్నా తప్పే, బాపు అన్నా తప్పే, ఇంకా ఏం మాట్లాడినా తప్పే. వాడు చెప్పిందే కరెక్టు. ఏందది? ఆధిపత్యం. సిగ్గుశరం ఉండాలి, అర్థమైందా? సో ఎంత నాశనం చేసిరు తెలంగాణ ఈ దుర్మార్గులు. వీళ్ళు మంచిగా చేసిర్రంట, సిగ్గుశరం ఉండాలి. ఎందుకురా, ఎవడ్రా మా నిజాం షుగర్స్ని ఆంధ్రలో పెట్టిర్రారా? ఎందుకురా లేకుండా చేసిర్రు ఆంధ్ర ముండ కొడుకులు? చెప్పండి మిత్రులారా. ఇదే చిన్నజీఆర్ గాడు వాడు ఆంధ్రోడు. ఏం పని రావని తెలంగాణలో మొత్తం అన్ని ఎకరాలలో అంత పెద్ద స్టాచ్యూ కట్టుకోపోని విజయవాడలో ఎవడాపిర్రా? ఆడ జాగలేదా? ఆడ సముద్ర తీరాలే ఉన్నాయి కదా, పారేటువంటి నదులు ఉన్నాయి కదా కదా, పెట్టుకోపో. ఈడికి వస్తావు, ఈడ సంపద దోసుకుంటావు, మళ్ళీ ఇక్కడ వాళ్ళని అవమానిస్తావు. లంబడి కొడక, సిగ్గుశరం ఉండాలి కదా. ఇట్లనే చేసి ఇప్పుడు అమెరికాలో ఎందుకు హేట్రేట్ చేస్తున్నారు? డల్లాస్ అనే ఒక నగరాన్ని డల్లాస్పురం అని పేరే మార్చేసారు లంబడి కొడుకులు. ఊకుంటారా మరి అక్కడ ఉన్న లోకల్లో? ఇప్పుడు అసిమిలేట్ అయితే అంటే అక్కడి వాళ్ళ లోపల కలిసి ఉంటే ఎవడేమంటలేడు. ఇప్పుడు తెలంగాణలోనే ఎక్కువ ఏమంటలేరు అమెరికాలో ఉన్నోళ్ళు. కానీ ఈ నార్త్ ఇండియన్ చెత్తనా కొడుకులని, ఈ ఆంధ్ర చెత్తనా కొడుకులని తిడుతున్నారు. వాడు చిన్నజీఆర్ గాడు పోయి పెద్ద ఆంజనేయ విగ్రహం కట్టించిండు టెక్సాస్లో, హ్యూస్టన్ దగ్గర. మరి తిట్టరా? మరి మా కల్చర్ని టేక్ ఓవర్ చేస్తున్నారని వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ లోపల ఒకరిగా ఉంటే వాళ్ళు ఏమంటలేరు, అర్థమైందా? సో తెలంగాణలో ఎవడేమంటలేడు. ఇప్పుడు దుబాయ్లో మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో పోతున్నారు మన తెలంగాణలో. ఒక్కరు కూడా మన వాళ్ళని తిట్టిన వాళ్ళు వదిలేడు, వెళ్ళిపో అని వదిలేడు. కానీ ఆంధ్రోడు ఏడికి పోతే వాడిని ఎలగొట్టిరు, అమెరికాలో ఎలగొడుతున్నారు. ఇది కాకుండా ఈ వ్యభిచారం చెప్పిన నార్త్ ఇండియన్స్ ఈ మన తెలంగాణకు అంటుకొచ్చిర్రు, అమెరికాకు అంటుకొచ్చిర్రు. ఈ ఎట్లన్నా పైసలు సంపాదించాలి, మంచి దారిలో సంపాదించరా, ఎట్లన్నా ఎందుకు రా పిచ్చిముండ కొడక కదా. సో అదొకటి. సో అట్లా వీళ్ళు ఏం చేసిర్రు, అప్పుడు వీళ్ళు కాదు నిన్న కూడా ఏమంటాడు, అసలు తెలంగాణనే లేదంటాడు వాడు. సిగ్గు శరం మానం లజ్జ ఉండాలి కదరా లుచ్చన్నా కొడుకులారా. అన్నం తింటే 1956 కంటే ముందు మీరు ఎడపాడేర్రా? ఇక్కడ ఉర్దూ అఫీషియల్ లాంగ్వేజ్ ఉండే, అవునా కదా? ప్రతి వర్డ్ మా తాతకి ఉర్దూ వచ్చేది. మాకు సారు గఫూర్ సార్ అని ఉండేటోడు. సో ఉర్దూ కవి సమ్మేళనాలు అయ్యేటి మొత్తం ఉర్దూవే ఉండేది, అర్థమైందా? సో ఎప్పుడు వచ్చారు మీరు ఆంధ్రలో? ఎప్పుడు వచ్చారు? ఎప్పుడైతే భారతదేశంలో విలీనం జరిగిందో గప్పుడు
ఆ యొక్క నిజాం కింద ఉన్న వాళ్ళకి మళ్ళా వాళ్ళనే యొక్క ఆఫీసులలో ఎన్నుకుంటే మళ్ళీ ఈ తలకాయ నొప్పి ఎందుకని ఎవరైనా తెలుగు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే అప్పుడు మీ యొక్క మద్రాసు రాష్ట్రంలో ఇప్పుడు చెన్నైలో పండుకున్న వాళ్ళందరూ వచ్చి ఉరికొచ్చి హైదరాబాద్ లో ఇది చేశారు. అర్థమైందా? ఇక్కడ తెలంగాణలో భూమి తక్కువ రేటు ఉండడం వల్ల, ఆంధ్రాలో ఎక్కువ రేటు ఉండడం వల్ల అప్పుడు మద్రాసు రాష్ట్రం కింద నిజాం పాలనలో కూడా అక్కడ ఎకరం అమ్ముకొని ఇక్కడ 10 ఎకరాలు 20 ఎకరాలు 50 ఎకరాలు కొనుక్కొని ఇక్కడ గోదావరి పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు ఉన్నటువంటి వరంగల్ గాని నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో వచ్చి కొంతమంది ఆంధ్ర సెటిలర్స్ బతికిరు నిజాం కాలంలో కూడా. అర్థమైందా? సో కానీ మీరు వచ్చేయమంటారు మాకు భూవదిని నేర్పిండని ఒకడంటాడు, అసలు తెలంగాణనే లేదని ఇంకోడు అంటాడు. ఇట్లనే చేసిర్రు. ఇప్పుడు ఇవాళ అమెరికాలో ఈ దుర్మార్గం ఎల్లగొడుతున్నట్టే ఆనాడు రాజాజీ చాలా ఓపిక మనిషి, రాజగోపాలాచారి చివరి గవర్నర్ జనరల్ గారు. ఓకే, ఏది ఇట్లనే చేసిర్రు. చెన్నై మేమే కట్టించినాం, చెన్నై మాకే కావాలి, తిరుపతి మాకే కావాలి, కంపల్సరిగా విడగొట్టాలి, ఇవంతా లొల్లి పెడితే ఇక పొట్టి శ్రీరాములు అంటే ఆయన ఒక ఫేక్ ఉద్యమం చేస్తే ఇక ఏమైంది, నెహ్రూ గారు విధిలేని పరిస్థితులలో ఏది భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద ఒప్పుకొని వీళ్ళకి ఆంధ్ర రాష్ట్రం ఇస్తే వాడు ఏమంటాడు, చెన్నై మేమే కట్టినాం, చెన్నై మాకే కావాలంటాడు. ఆల్రెడీ తిరుపతి ఇచ్చేసి రాళ్ళు. ఇంకా చూసిండు ఇక ఓపిక నశించింది రాజాజీకి. ఒక్కొక్కరిని తరిమి కొట్టిండి ఇలా చెత్త నా కొడుకులని. అర్థమైందా? కొడితే అప్పుడు గుడారాలు వేసుకొని ఆంధ్ర రాష్ట్రం అప్పుడు ఏర్పడినటువంటి 53లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రంలో టంగుటూరి ప్రకాశం పంతులు గారి ముఖ్యమంత్రిగా ఒక బెజవాడ గోపాలయ్య ఇంకోరో వాళ్ళ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఏర్పాటు చేశారు. కానీ పరిపాలనా భవనాలు కట్టుకోవడానికి పైసలు లేవు చెత్త నా కొడుకుల దగ్గర. అట్లనే ఏమంటారు జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు. ఇది పరిస్థితి 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కర్నూలు రాజధానిగా. అప్పుడు ఇక మనం ఇట్లయితే వర్కౌట్ కాదు. ఇక్కడ తెలంగాణలో ఏది అన్ని సమృద్ధిగా ఉన్నాయి. ఓకే, పరిపాలనా భవనాలు ఉన్నాయి, ఆర్థిక పురోగతి ఉన్నది, ఒక దేశానికి కావాల్సినటువంటి అన్ని వ్యవస్థలు ఉన్నాయి. అర్థమైందా? మా యొక్క నిజాం కాలంలో 224 సంవత్సరాలు నిజాంలు పరిపాలించారు. దేశంలో మొదటి రైల్వే లైన్ మా యొక్క సౌత్ దక్షిణ మధ్య రైల్వే అనేది ఈ చెత్త నా కొడుకులు కట్టలే, ఆంధ్ర నా కొడుకులు మా నిజాం గారు కట్టారు. అర్థమైందా? చెత్త నా కొడుకులారా. ఇలా తెలంగాణ ఆర్టీసీ వాళ్ళ అమ్మ పేరు మీద జహ్రా అనట వాళ్ళ అమ్మ పేరు మీద నిజాం గారు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు ఏర్పాటు చేశారు. చెత్త నా కొడుకులారా. ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ఆయన ఏర్పాటు చేసిండో. అర్థం, 100 ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేసిండు. ప్రాగా టూల్స్ ఉండేది. ఈ చెత్త కుట్రల బాబైన చంద్రబాబు అనే చెత్త నాకు చూత్య నా కొడుకు ప్రాగా టూల్స్ ని 100 ప్రభుత్వ రంగ సంస్థల్ని లేకుండా చేసిండు దుర్మార్గుడు. ఎందుకంటే ఆంధ్ర వ్యాపారస్తుల్ని పైకి లేపడానికి మా సికింద్రాబాద్ జనరల్ బజారు ఒక పెద్ద వ్యాపార కేంద్రం. మరి ఇన్ని మంచి పనులు చేసినావు కదా నిజాం గారు, మరి చదువుకోవడానికి ఒక మంచి యూనివర్సిటీ కట్టు అంటే ఉస్మాన్ యూనివర్సిటీ కట్టిండు. ఎవరు? నిజాం గారు, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు. ఒక సాలార్జింగ్ మ్యూజియం ఆంధ్ర నా కొడుకులు వచ్చి కట్టిర్రా. ఒక ఫలక్నుమా ప్యాలెస్ ఆంధ్ర నా కొడుకులు వచ్చి కట్టిర్రా. 21 రకాల హాస్పిటల్ కట్టించిండు. ఆల్రెడీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ రాస్ బిహారీ బోస్ బీహార్ అంటే ఆయన ఏది మన యొక్క అంటురోగాలకి రీసెర్చ్ కి ఇలా క్వారంటీ అంటారు కదా, ఆ ఉస్మాన్ యూనివర్సిటీ వస్తుంది కదా, అది క్వారంటైన్. ఓకే, అది ఈ చలి జ్వరాలకి వీటికి సంబంధించిన వాటి కోసం ఏర్పాటు చేశారు. ఫీవర్ హాస్పిటల్ అంటారు కదా, సో దానికోసం ఏర్పాటు చేశారు. అట్లనే ఎర్రగడ్డ అంటారు కదా, మెంటల్ హాస్పిటల్ అని. సో మానసిక రోగాల కోసం ఏర్పాటు చేసిండు. వాళ్ళ కోడల పేరు మీద నీలాఫర్ అనే ఆమె పేరు మీద ఆమెకు చిన్నపిల్లలకు ఉబ్బసము ఇట్లాంటివి వస్తే అది చిన్నపిల్లలకి రోగులు అట్లాంటివి తగ్గించడానికి నీలాఫర్ హాస్పిటల్ ఏర్పాటు చేసిండు. అర్థమైందా? ఇవాళ ఇదేంటి నిమ్స్ హాస్పిటల్ అంటారు కదా, అది ఎముకల హాస్పిటల్, బొక్కలది బొక్కలు అంటిపెట్టేది. ఓకే, అది ఇవాళ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ సైన్సెస్. సో ఇట్లా ఎన్ని ఏర్పాటు చేసిండ్రు ఆయన. ఇంకా సిర్పూర్ లో కాగజ్ నగర్, వరంగల్లో అజంజాహి మిల్స్, ఇవన్నీ ఆంధ్రుడు వచ్చి పెట్టిండా. ఎంత మంచి పరిపాలన అందించిండు నిజాం గారు. కానీ ఈవెన్ మొఘళ్ళైనా సరే ప్రపంచంలో ఈ బ్రిటిషర్స్ యూరప్ వాళ్ళు రాకముందు 25 నుంచి 27% సంపద భారతదేశంలో సృష్టించబడింది మొఘళ్ళ కాలంలో. అర్థమైందా? వాడి పేరేంది చెంగిస్ ఖాన్. వాడు భారతదేశం మీద దండయాత్ర, అన్ని ప్రపంచం యూరప్ తో సహా వాడు దండయాత్ర చేసి ఘోరమయంగా ఏమంటారు ఊర్లు తగలబెట్టిండు, రాజ్యాలు రేపులు చేసిండు. ఇవాళ వాడి చెంగిస్ ఖాన్ ఏమంటారు సంతానము అని బ్లడ్ ఇది ప్రపంచంలో ఒక 1/3 అన్న వాంది ఉంటది అని అంటారు. ఓకే,
సో కానీ భారతదేశంలో దండయాత్ర చేయకుండా కాపాడినోడు ఆయన పేరేంటి అదే మన వరంగల్ దండయాత్ర చేసిండు గజనీ గోరిగా తర్వాత ఆయన సినిమా కూడా వచ్చింది కదా పద్మావత్. సో ఆయన ఓకే. సో అట్లా ఎంత మంది ప్రపంచంలోనే అట్లనే భారతదేశంలోనే అత్యంత సంపన్నమైనటువంటి సుబాలు ఏవిరా అంటే ఒకటి బెంగాల్ సుబా, ఇంకోటి హైదరాబాద్ సుబా. ఈ స్థాయికి తీసుకొచ్చింది మొఘలులు కానీ అక్కడ పరిపాలించినటువంటి ముస్లిం పాలకులు కానీ. అర్థమైందా? ఒక తెలంగాణ చరిత్ర ఎంత పెద్ద చరిత్ర వినండిరా ఆంధ్ర నా కొడకల్లారా. మీలకు హిందీ రాదు, ఇది ఇక్కడ తుర్కొల్లది అని చెప్పి ఇడికి రానే రాలే ఆంధ్ర నా కొడుకులు. ఎంతసేపు ఆ చెన్నై బయటలు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎడికొచ్చింది, తెలంగాణకి ఎడికెళ్ళి వచ్చింది, చెన్నైలోకి వెళ్ళి వచ్చింది. చెన్నైలో ఎందుకున్నారు? ఇప్పటికీ బాలసుబ్రహ్మణ్యం అట్లాంటి వాళ్ళు చాలా మంది వాళ్ళ కుటుంబాలు నేటికి చెన్నైలో ఎందుకున్నాయి? ఎందుకంటే మీరు చిన్నపట్నమే పోయేటోళ్ళు, ఎందుకంటే మీరు కలిసి ఉండేటోళ్ళు మద్రాసు రాష్ట్రం కింద. అర్థమైందా? సో మీరు ఇక్కడికి రాకపోదురు. అట్లాంటి వాళ్ళు మాకు బువ్వదిని నేర్పినాము, మా ఇరానీ చాయ్ వరల్డ్ ఫేమస్, మా హైదరాబాద్ బిర్యానీ వరల్డ్ ఫేమస్. ఎప్పుడు కట్టినారా మేము చార్మినార్? 400-500 సంవత్సరాలు అయింది. హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది ఎవర్రా? కుతుబ్ షాహీలు. ఇలా ఏది హుస్సేన్ సాగర్ కట్టింది ఎవర్రా? కుతుబ్ షాహీలు. అర్థమైందా? మక్కా మసీదుని కట్టింది ఎవర్రా? కుతుబ్ షాహీలు. అర్థమైందా? అట్లా కుతుబ్ షాహీలు 196 సంవత్సరాలు పరిపాలించారు. నిజాములు 224 సంవత్సరాలు పరిపాలించారు. మొఘళ్ళు 36 సంవత్సరాలు పరిపాలించారు. ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీలు ఆ కాలంలోనే ఇవన్నీ కాకుండా మా నిజాములు ఇవాళ బేరారు, మధ్యప్రదేశ్లో బేరార్ అనే ప్రాంతాన్ని అది సపరేట్ రాజ్యంగా దాన్ని కూడా పరిపాలించారు. బ్రిటిష్ వానికి వాని యొక్క ఆర్మీ సహాయం కోసం వానికి ఇస్తే వాడు బ్రిటిష్ వాడు దాన్ని ఏది మధ్యప్రదేశ్లో సెంట్రల్ ప్రావిన్స్ అంటారు అప్పుడు, ఇప్పుడు మధ్యప్రదేశ్లో కలపడం జరిగింది. అట్లా ఎంత పెద్ద రాజ్యాన్ని మేము పరిపాలించినాము. ఇవాళ 5 జిల్లాల 8 జిల్లాలే మాకు ఇవాళ ఉన్నాయి. ఇంకా 8 జిల్లాల్లో ఇవాళ 3 జిల్లాలు, అప్పుడు 3 జిల్లాలు అంటే ఇప్పుడు వాళ్ళు 6, 7, 10 చేసారు కర్ణాటకలు. అట్లనే మహారాష్ట్రలో అవొక్క 8, 10 చేసారు. సో అంటే ఇవాళ ఒక సగం మేము మా యొక్క భూమిని ఇవాళ కర్ణాటకలో ఉంది, మహారాష్ట్రలో ఉంది. సో అంత పెద్ద రాజ్యంగా హైదరాబాద్ ఒక స్టేట్ గా, ఒక దేశంగా హైదరాబాద్ కి సొంత ఆర్మీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ పెట్టి సొంత కరెన్సీ సిక్కా. అర్థమైందా? గన్నులు తయారు చేసేది గన్ ఫౌండరీ ఏంది, అదొక ఆయుధాలు తయారు చేసే ఇది. సో ఒక దేశానికి కావాల్సిన 4 ఎయిర్పోర్ట్లు ఇలా దుండిగలు, హకీంపేట, బేగంపేట, మామునూరు, వరంగల్లో. సో 4 ఎయిర్పోర్ట్లు, ఒక గోల్ఫ్ క్లబ్లు, అన్ని మాకు వీడియోలు, పిక్చర్స్, అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ ఆంధ్రోడు వచ్చి కట్టలే కదా. నువ్వు వచ్చి బతకడానికి వచ్చి మళ్ళా మా యొక్క అస్తిత్వాన్నే లేకుండా చేస్తా. అసలు తెలంగాణ వ్యాపారాన్ని ఎందుకు చంపేసిండి ఈ ఆంధ్ర పాలకులు వచ్చి? ఎందుకంటే ఈ యొక్క మొత్తం వాళ్ళు టేక్ ఓవర్ చేయడానికి. ఇలా ప్రధానమైనటువంటి 90% అన్ని టీవీ డబ్బాలు కానీ, లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారాలన్నీ, ఐటీ కంపెనీలు కానీ, ఫార్మా కంపెనీలు కానీ అన్నీ ఆంధ్రలోనే ఉన్నాయి. సో దే ఆర్ లూటింగ్ తెలంగాణని. 56 నుంచి కలిసి ఏ దరిద్రం కలుసుకున్నారో అప్పటి నుంచి లక్షల ఎకరాలు కబ్జాలు పెట్టారు. ఇవాళ ఏది పబ్లిక్ గార్డెన్స్, ఓకే, ఇట్లాంటి ఎన్ని పార్కుల నగరం అనేటోళ్ళు. బాగ్ నగర్, అది భాగ్యనగరం కాదు. ఎవడరా చెప్పింది భాగ్యనగరం అని? అది ఒక స్టోరీ, ఓకే, ఒక ఫోక్ స్టోరీ. ఎంతవరకు నిజమో ఎవరికి తెలియదు. ఆ యొక్క హైదరాబాద్ నగరాన్ని నిర్మించినటువంటి కులీ కుతుబ్ షా ఆయన ఒక బంజారా స్త్రీని ఇవాళ ఆ పేరు మర్చిపోతుంది నేను. సో అక్కడ ఆ ప్లేస్ లో ప్రేమించిండు అని ఒక ఫోక్ స్టోరీ, ఒక ఫోక్ లోరు. అంటే ఎక్కడ శిలాశాసనం కానీ, ఎక్కడ వాళ్ళ యొక్క రాజుల ఆస్థానంలో ఉండేటువంటి వాళ్ళు చరిత్రకారులు కానీ రాసింది ఎక్కడ లేదు. ఓకే, ఫోక్ అంటే ఏమంటారు, ఇట్లా పాట పాడుకుంటారు కదా, ఈ జానపదం టైపు. సో అట్లా వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే చారిత్రక ఆధారం లేదు. సో ఒక బంజారా స్త్రీని అతను ప్రేమించిండు. ఆ ప్రేమించిన తర్వాత ఆమె ఆమె పేరు బాగామతి కాదు, ఓకే, ఆమె పేరు ఏదో. సో అయితే ఆమె ఇతన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె హైదర్ మహల్ గా పేరు మార్చుకున్నది. సో ఆమె ముస్లింగా కన్వర్ట్ అయింది. సో ఇంకా ఆమె పేరు మీద భాగ్యనగరం ఎందుకు వచ్చింది? హైదరాబాద్ అనేది ఆయన కొడుకు హైదర్ ఏదో ఉంది ఆయన పేరు, ఆయన పేరు మీద పెట్టి ఉంటాడని అని అంటున్నారు. ఓకే, అర్థమైందా? సో అది పరిస్థితి. ఇక భాగ్ నగర్ ఎందుకు వచ్చింది? ఆడ ముసారాం బాగ్ అని ఉంటుంది. మీరు వండి మలక్పేట దిల్సునార్ పోతుంటే, ఇట మన అంబర్పేట నుంచి ముందుకు పోతుంటే ముసారాం బాగ్ అంటారు. అంటే ఏంది ముసారాం అంటే ఆయన ఉండేటోడు. ఆయన చరిత్ర నేను మర్చిపోయినా. సో ఆయన యొక్క పేరు మీద ఆయనకు గౌరవార్థం ఆ యొక్క పార్కును కట్టించారు. బాగ్ అంటే పార్కు.
ఓకే, మన పబ్లిక్ గార్డెన్స్ కూడా ఏదో బాగ్ అనేటోళ్ళు, బాగ్ ఏ ఆమో ఏదో అనేటోళ్ళు. సో అట్లా బాగ్ అంటే ఆ ఉర్దూలో కానీ పర్షియాలో కానీ ఇక ఏమని పేరు అంటే అది పార్కు అని పేరు. ఓకే, ఢిల్లీలో ఆయన ఎవరు యొక్క మన ఇది యొక్క ఫిరోజ్ షా అంటే ఆయన యొక్క వందల వేల పార్కులు కట్టించిండు ఢిల్లీలో. ఓకే, ఢిల్లీ అంత సుందరమైన నగరం. ఓకే, సో ఈ పార్కుల కల్చర్ అనేది మీరు ఈ ఉజ్బెకిస్తాన్ వండి ఎంత మంచి పార్కులు, ఎంత మంచి పెద్ద పెద్ద ఈ విశాలంగా ఉంటాయో. సో ఆ కల్చర్ వాళ్ళ నుంచి వచ్చింది, ఇరాన్ పర్షియన్ కల్చర్ నుంచి వచ్చినాయి అన్నట్టు. ఇవి ఏవి పెద్ద విశాలంగా కట్టడం, ఇవాళ తాజ్ మహల్ ఇవన్నీ ఎట్లా విశాలంగా కడతారు వాళ్ళు. ఓకే, సో ఇట్లా పార్కులకి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. అట్లనే వాటర్ రిసోర్సెస్ కి అత్యంత అంటే సుందరంగా ఉండాలి వాళ్ళకి నగరం. ఓకే, సో ఆ విధంగా ఢిల్లీని కానీ హైదరాబాద్ని కానీ అది యొక్క లేకుల నగరం, సుందరమైనటువంటి 2000 చెరువులు ఉండేటి. ఇలా మాసబ్ ట్యాంక్ అంటే చెరువు, మాసబ్ ట్యాంక్ అర్థమైందా. అబీద్ అనే పేరు మీద అబిడ్స్ అనేది ఒక నగరం. నిజామాబాద్ నిజామా ఆ ప్రాంత నిజాం పేరు మీద ఆ యొక్క నగరాన్ని నిర్మించలేదు. కరీం అనే ఆయన పేరు మీద ఆ నగరాన్ని నిర్మించారు. ఇట్లా అనేక నగరాలను నిర్మించాడు నిజాం గారు. ఆయన దేవుడు, ఆయనకు రోజు కాలు మొక్కినా తప్పులేదు. ఒక విగ్రహం పెట్టుకొని ఆయనకు రోజు కాలు మొక్కినా తప్పులేదు. అంత మంచి గొప్పవాడు. ఈ యొక్క పాశం యాదగిరి అంటే ఈశం పాశం పాల్పట్టాలి చెత్తనా కొడుకుని. ఒక్క హిందూ రాజు చెప్పండి రా, ఒక మా నిజాం గారు కట్టిన దానిలో ఒక్కటి కట్టింది చెప్పండి రా. నువ్వు శ్రీకృష్ణ దేవరాయలు తీసుకో, ఎవరినన్నా తీసుకో, ఒక్కటి చెప్పండి రా. 360 సంవత్సరాలు. అరే పాశం యాదగిరి రావుల నా కొడుక, చరిత్రని వక్రీకరించొద్దు. ఆయన పరవస్తు లోకేశ్వర ఆయన చెప్తాడు మన కల్చర్ గురించి. ఆయన కూడా చరిత్ర కాడు కదరా. అవరే పాశం యాదగిరి రావుల నా కొడుక, వాస్తవాలు చెప్పరా ముండనా కొడక. ఎస్, ఏది నిజాం గారు అప్పుడు విధిలేని పరిస్థితులలో బ్రిటిష్ వారితో మనం సంధి చేసుకున్నాం. మొట్టమొదటిగా వాళ్ళ యొక్క సైన్య సహకార పద్ధతి కింద అగ్రిమెంట్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అటు మైసూరులో ఉన్నటువంటి టిప్పు సుల్తాను, కర్ణాటక ప్రాంతం, మైసూరు రాజ్యం అంటే ఇప్పుడు కర్ణాటక. సో ఆ కర్ణాటక చెందినటువంటి టిప్పు సుల్తాను ఒక దిక్కు, ఇంకో దిక్కేమో ఈ మరాఠాకు చెందినటువంటి ఈ పేష్వాలు అనేటోళ్ళు. పొద్దుగా లేస్తే మన నిజాం ఏంటంటే బలమైన ఆర్మీ లేదు నిజాంకి. తెలివితేటలు ఉన్నాయి, సంపద సృష్టించేది ఉంది, ఇండస్ట్రీస్ ఉన్నాయి, డెవలప్మెంట్ ఉంది, కానీ బలమైన ఆర్మీ ఆయనకు సొంతంగా లేదు. ఏదో కొద్దిమంది ఆ యొక్క ఏమంటారు ఈ బానిసలు ఉంటారు కదా ఆఫ్రికా నుంచి. సో ఆ బానిసలు కొనుక్కొని ఒక ఆర్మీ ఉండేది, వాళ్ళు వెళ్ళిపోయారు స్వతంత్రం వచ్చినాక, మనం భారతదేశంలో విలీనం చేసినాక. సో ఆ కొద్ది మందే ఉండేది తప్ప పెద్ద ఆర్మీ లేదు. ఓకే, వాళ్ళతో కొట్లాడే అంతా ఏం చేసేటోళ్ళు వాళ్ళు పిండారీలు, తొక్కలు, తోలు. ఈ మరాఠాడు ఆ యొక్క ఈ టిప్పు సుల్తాన్ మైసూరోడు ఊకొచ్చేటోళ్ళు, దండయాత్ర చేసేటోళ్ళు, సంధి చేసుకునేటోళ్ళు. సంధిలో భాగంగా వాళ్ళకి ఇద్దరికి ట్యాక్సులు ఏమంటారు ట్యాక్స్ కప్పం కట్టడం. సో చౌతు ఇప్పుడు సర్ దేశ్ముఖ్ ఎందుకు వచ్చినాయి తెలంగాణలో? ఎందుకంటే ఆ ట్యాక్స్ వసూలు చేసేటోళ్ళు అన్నట్టు. వాళ్ళ ప్రతినిధులను పెట్టి వాటి వసూలు చేస్తాడు మరాఠోడు. సో ఈ ఇద్దరికి కట్టే బదులు వానికి బ్రిటిష్ ఒక్కరికే కడితే అయిపోయింది కదా అనే ఉద్దేశంలో బ్రిటిష్ తోటి ఈ సంతకం చేసిండు అన్నట్టు. అందులో భాగంగానే ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళ యొక్క వాళ్ళ ఆర్మీ క్యాంప్ కోసం మన యొక్క సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించిండు. యొక్క మూడవ నిజాం సికిందర్ అంటే ఆయన. ఓకే, సో ఇది పరిస్థితి. సో ఇట్లా నగరాలను నిర్మించి, అనేక కట్టడాలను నిర్మించి, ఒక దక్షిణ మధ్య రైల్వేని ఏర్పాటు చేసి, అనేక హాస్పిటల్ కట్టించి, విమానాశ్రయాలు కట్టించి, ఎవడు కట్టించిర్రా? ఒక్క హిందూ రాజు పేరు చెప్పండి రా. నువ్వు చెప్పే శివాజీ మహారాజు అంటోడు కూడా కట్టలే. శివాజీ మహారాజు వాళ్ళ అయ్యా అహ్మద్ నగర్ లో ఉన్నటువంటి మహమ్మద్ షా కింద పనిచేసేటోడు, ఆయనకు ఆర్మీ సప్లై చేసేటోడు. శంభాజీ షాహీ ఆయన బోన్స్లే అంటే ఆయన. సో ఆ శివాజీ అంటే ఆయన కూడా మొఘళ్ళకి సహకరించిండు. అట్లనే ఈ యొక్క ఏమంటారు ఈ అహ్మద్ షాకి ముస్లిం రాజులకు సహకరించిండు. అర్థమైందా? వాళ్ళతోటి పురందర్ గాని అనేక సంధులు చేసుకున్నాడు శివాజీ కూడా. ఇక ఝాన్సీ లక్ష్మీబాయి అయితే ఆమె యొక్క సైన్యాధ్యక్షుడే ఒక ముస్లిము. అర్థమైందా? శివాజీ మహారాజు యొక్క సగం మంది ఆర్మీ గాని సైన్యాధ్యక్షులు గాని ముస్లింసే. నువ్వు చెప్పే శ్రీకృష్ణ దేవరాయలు ముస్లింల కోసం ప్రత్యేకంగా ఒక ఏమంటారు మస్జిద్ కూడా కట్టించింది, ఇప్పటికీ ఉంటుంది హంపీలో. ఓకే, సో ఆయన సగం ఆర్మీ ముస్లింసే. సో ఏనాడు భారతదేశంలో మతం పేరు మీద కొట్టుక సావలేదు. అర్థమైందా? ఆడ మధ్య ఏది అక్కడ కొట్టుకున్నారు, ఏది ఈ ఏమంటారు ఇజ్రాయెల్ కాదు, అదేంది అదే హోలీ ల్యాండ్ ఉంది కదా, అది మాకే కావాలని చెప్పి ఈ యొక్క ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కొట్లాడుకున్నారు అక్కడ మతం పేరు మీద. ఓకే, ఈ రోమోళ్ళు అది మాకే కావాలని వాళ్ళు పంపించడము, అది అట్లా అక్కడ కొట్లాడుకున్నారు. కానీ భారతదేశంలో ఏనాడు మతం పేరు మీద కొట్లాటలు, యుద్ధాలు జరిగాయి. రాజ్యం విస్తరణ కోసము, రాజ్యాన్ని తమ అధీనంలో తెచ్చుకోవడం కోసం, కప్పం కోసము దీనికోసం కొట్లాడుకున్నారు. అది హిందూ రాజులైనా హిందూ రాజు కొట్లాడుకున్నారు, ముస్లిం కొట్లాడుకున్నారు, హిందూ ముస్లిం కొట్లాడుకున్నారు. అంతే తప్ప
ఏనాడు మతం పేరు మీద జరగలేదు. ఈ బాపన్ ముండ కొడుకులు ఈ బీజేపీ అనే పార్టీ పెట్టి పొద్దుగాలేస్తే చెత్త నింపేదాకా. అర్థమైందా? కాబట్టి మాకు చూడు, లెక్కనే చూడు ఎంతమంది పరిపాలించారు తెలంగాణని. ఒక రీసెంట్ గా స్వతంత్రం వచ్చినాక నేను అందరూ తెలిసిన ముచ్చటే. స్వతంత్రం కంటే ముందు ఎవరు నిజాములు పరిపాలించారు 224 సంవత్సరాలు. అంతకంటే ముందు ఎవరు పరిపాలించారు? మొఘళ్ళు పరిపాలించారు 36 సంవత్సరాలు. ఔరంగజేబు అది మన గోల్కొండ సామ్రాజ్యాన్ని ఆక్రమించిన తర్వాత. అంతకంటే ముందు ఎవరు? కుతుబ్ షాహీలు 196 సంవత్సరాలు. అంతకంటే ముందు ఎవరు? బహమనీయులు కర్ణాటక కేంద్రంగా బీజాపూర్ ఈ ప్రాంతంలో. సో ఇది బహమనీయుల కంటే ముందు ఎవరు? పద్మనాయకులు, రేచర్ల పద్మనాయకులు. అంతకంటే ముందు ఎవరు? కాకతీయుల కంటే ముందు ఎవరు? కాకతీయులకి ఆయన సామంతగా పనిచేసి ఆయనకి ఆయనతోటి ఉండే ఒక ముస్లిం రాజుతోటి ఆయన. సో అయితే కాకతీయుల కంటే ముందు ఎవరు? ఈ ఇది చాళుక్యులు పరిపాలించారు, అంటే పశ్చిమ చాళుక్యులు లేదంటే బాదామి చాళుక్యులు అంటే కర్ణాటక బేస్డ్ గా. అంతకంటే ముందు రాష్ట్రకూటులు పరిపాలించారు. రాష్ట్రకూట్ల కంటే ముందు పోతే విష్ణుకుండిలు పరిపాలించారు. అంతకంటే ముందు పోతే ఈ శాతవాహనులు పరిపాలించారు. సో ఇంత పెద్ద ఘనమైన చరిత్ర మా తెలంగాణకి ఉన్నది. అట్లాంటిది మాకు చరిత్ర లేదంటే ఏ చెప్పుతాడు కొట్టాలరా? నీకు రాతియుగము ఆయన ఎవరు హిస్టారికల్ ఆయన పేరేంది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ దాంట్లో ఆ సార్ మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి ఆధారాలతో చెప్తాడు. ప్రాచీనమైనటువంటి శిలాశాసనాలు కానీ అప్పుడు రాతియుగం కాలం నుంచి కూడా మనకి ఆధారాలు దొరికినాయి. సో అట్లాంటిది మాకు చరిత్ర లేదని నువ్వు ఓడరా చెప్పడానికి? నువ్వు ఓడివి 1956 కంటే ముందు నువ్వు ఏడున్నావు? పిచ్చి నా కొడక. సీరియస్ ఇంత గడతాం తెలంగాణ ఏ రకంగా తెలంగాణ ప్రజల్ని కానీ కల్చర్ని కానీ భాషని కానీ అవమానిస్తాము, నువ్వు చెప్పిందే కరెక్ట్ అంటే తోలు తీస్తాం పట్టుకొని. నువ్వు ఇప్పుడు విగ్రహాలు పెట్టుకోరా? నీ విజయవాడలో పెట్టుకో, నీ విశాఖపట్నంలో పెట్టుకో, నీ నెత్తి మీద ఒకటి పెట్టుకో, నీకు నడుముకోటి కట్టుకో. ఎవడాపుతున్నాడు రా? నీ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాష్ట్రం ఉంది. నీ గోదావరి నది సముద్రం ఒడ్డు రేవున చుట్టూ అన్ని విగ్రహాలు పెట్టుకో. ఎన్టీఆర్ పెట్టుకుంటావు, ఇంకో నన్ను పెట్టుకో. ఎవడాపుతున్నాడు రా? ఇదే ఆంధ్ర చెత్త నా కొడుకు రేవంత్ రెడ్డి అయినా అదే పరిస్థితి, కేసీఆర్ అయినా అదే పరిస్థితి. కేసీఆర్ 12 ఏళ్ళలో ఏం పీకిండు? తెలంగాణ ఉద్యమ సమయంలో 100 చెప్పిండు. మీది ఇడ్లీ మాది బిర్యానీ, మీది ఇడ్లీ సాంబారు 100 చెప్పిండు కేసీఆర్. రామోజీ ఫిల్మ్ సిటీ లక్ష నాగాలతో దున్నిస్తా ఇట్లా చెప్పిండు. 10 ఏళ్ళు పరిపాలించాడు. ఏం చేసిండు? ఆంధ్రాల సంఖ్య నాకిడు. కొడుకేమో వాళ్ళ ఆంధ్ర సినిమా వాళ్ళతో ఫోటోలు దిగుడు, వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్లు చేసుడు. అయ్యనేమో వాళ్ళతోటి మీకు చేపల పులుసు తినిపిస్తా, ఇంకో పులుసు తినిపిస్తా. ఇది లెక్కలు. సో కేసీఆర్ అదే ఆంధ్రాల సంఖ్య నాకిండు. ఇలా రేవంత్ రెడ్డి ఏది ఎన్టీఆర్ జాతీయ నాయకుడు. ఎప్పుడైంది ఎన్టీఆర్ జాతీయ నాయకుడు? ఎప్పుడు పరిపాలించిండు దేశంలో? ఇందిరాగాంధీ తోటి అంబేద్కర్ తోటి పోలుస్తున్నావు. అంబేద్కర్ అంటే రాజ్యాంగం రాసిండు, దేశ పాలిటిక్స్ లో ఉన్నాడు. ఇందిరాగాంధీ దేశానికి ప్రధాని అయింది. ఎన్టీఆర్ ఎప్పుడైంది దేశ ప్రధాని? ఎన్టీఆర్ ఎట్లయితాడు జాతీయ నాయకుడు? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అట్లాంటి ముఖ్యమంత్రి ఎంతమంది ఉండే? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉండే, బూర్గుల రామకృష్ణారావు ఉండే, అనేక మంది ఉండే కదా. మళ్ళీ వాళ్ళందరికీ లేని గుర్తింపు ఈ ఒక్క మునగాడికి ఏమొచ్చింది? ఏం బీకిండు ఎన్టీఆర్? ఏం బీకిండు? అన్ని ఉచిత పథకాలు తప్ప ఏం కట్టిండు ఎన్టీఆర్? ఎన్టీఆర్ కట్టిన ఒకటి చూపెట్టండి. బువ్వ పెట్టేది ఏమున్నాయి రా? ఒకటి కట్టింది ఇంకోటి మంచి పెడితే అదే గొప్పతనం అరన్నాయన. తెలివిలేని యజ్ఞా కొడుకులారా, నాకు పైసలు వచ్చేది నా అంతా నేను వ్యవసాయం చేస్తున్నా. నేను వ్యవసాయం చేస్తే నేను పండించిన ధాన్యంకి ధర పెంచు, అది నా బతుకు మారుతుంది. నువ్వు ఇస్తేనే నేను బతకాలంటే ఎవరిని ఇస్తున్నావు? నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా? నీ 600 ఎకరాలు 1000 ఎకరాలు ఉంటే అమ్మీరా అయ్యా. మల్లారెడ్డో కేసీఆరో లేకపోతే రేవంత్ రెడ్డో మీద అమ్మీర్రి. ఎవరిని ఇస్తున్నావు? పాపం ఎవడో కష్టపడి వాడి వ్యాపారం చేసో లేకపోతే వాడి ఏదైనా కూలీనాలి పని చేసో ఇంకో పని చేసో వాడు ట్యాక్సులు కడితే 100 తీసుకొని ఇంకోనికి ఇవ్వడానికి దానికి వీళ్ళెందుకు రా అయ్యా? ఉచిత పథకాలు నీ ఇంట్లోకెళ్ళి ఇస్తే నువ్వు గొప్పోడివి. ఒకడు కట్టింది తీసుకొని ఇంకోనికి ఇస్తానంటే వాడు గొప్పోడు అంట. మరి ఇచ్చినోని బతుకు మారుతుందా లేకపోతే తీసుకున్నోని బతుకు మారుతుందా? మారదు అట్లా. వాళ్ళు పండించిన పంటకి ధర పెంచు, వాళ్ళ బతుకులు మారుతాయి. వాళ్ళంతా వాళ్ళకి ఏదైనా ఏదో బతుకు తెరువు చూపెట్టు, వాళ్ళ బతుకులు మారుతాయి. వాళ్ళు తయారు చేసిన వస్తువులకు కానీ సేవలకు కానీ అధిక ధర వచ్చేటట్టు చేయి, వాళ్ళ బతుకులు మారుతాయి. వాళ్ళు ఏదైనా నా దగ్గర పైసలు ఆడితే నేను 4 వస్తువులు అనుకుంటే నీకు ఖజానా నిండుతుంది. అప్పుడు ఆ ఖజానా నిండితే నువ్వు ఇంకా అభివృద్ధి చేయొచ్చు. కాబట్టి అట్లా ఆలోచించాలి. కానీ ఒకడు కట్టిని తీసుకో ఇంకొని వంచి పెట్టి నేను ఘనకార్యం చేసిన అంటే
బద్దకస్తులను చేస్తున్నావు, అని పని చేయని ఇస్తలేవు, అభివృద్ధి చేయడానికి పైసలు లేకుండా చేస్తున్నావు, సంఖ నాకిస్తున్నావు. ఇలా వెనిజులా అడక్కదేని దేశం ఎందుకైంది? మొన్నదాకా ఇట్లనే గ్రీసు ఒకప్పుడు చాలా ఉద్యమాలు ఎందుకైతున్నాయి చాలా దేశాల్లో ఇట్లనే. ఇట్లా అడకదినే పథకాలు పెడితేనే ఉచితాలని ఒకటి కట్టిని తీసుకొని ఇంకోనికి ఇస్తే అందరు కూర్చుండి తింటే ఎడకలు వస్తాయి, గుట్టలు కూడా కరిగిపోతాయి. అప్పుడు ఈ యొక్క మనం తెచ్చిన అప్పులు కట్టడానికి మిత్తిలు కూడా సరిపోవు. ఈ ప్రజల దగ్గర పైసలు లేకపోతే, నువ్వు ఎవడు పని చేయకపోతే నీకు ఏడకలు వస్తుంది పైసలు, అప్పు ఎట్లా కొడుతుంది? అప్పుడు ఏమవుతుంది? బ్యాంక్ క్రప్ట్ అవుతావు. నువ్వు ఈ పథకాలు కూడా కంటిన్యూ చేయలేవు. అదే అయింది వెనిజులాలో, అదే అయింది ఆఫ్రికా దేశాల్లో, అదే అయింది గ్రీసులో, అదే అయింది ఇంకా అనేక దేశాల్లో అదే అయింది. సో దట్ మోడల్ డస్ నాట్ వర్క్. కాబట్టి ప్రజలకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకి బతుకుదెరువు చూపెట్టాలి, వాళ్ళు తయారు చేసిన వస్తువులు సేవలకు క్వాలిటీ పెంచాలి. ఆ పెంచిన ఆ యొక్క క్వాలిటీ ఉన్న వాటికి ధర ఇంకా ఎక్కువ వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలి, డిమాండ్ క్రియేట్ చేయాలి, ఒక పెట్టుబడిదారులను ఆహ్వానించాలి, ఒక ఎంటర్ప్రీనియర్ తయారు చేయాలి, వాళ్ళకి యొక్క వ్యాపారం చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేయాలి, వాళ్ళకి లోన్లు ఇవ్వాలి తక్కువ వడ్డీకి. సో ఇట్లాంటివి చేస్తే ఆ రాష్ట్రము, ఆ దేశము, ఆ యొక్క బడ్జెట్లు అట్లా ఒక చైనానో ఒక అమెరికానో ఇంకో దేశమో తయారవుతుంది. ఇట్లా పంచిపెడితే ఎన్నడూ తయారవుతుంది? ఎందుకైతలేదు భారతదేశం? కాదు. కానీ ఈడంట పంచిపెట్టినోడని గొప్పోడు అంట. సిగ్గుశరం ఉండాలి మాట్లాడితే, అర్థమైందా? మీకు అంతా పంచిపెట్టే సోకుంటే మీది పంచిపెట్టరు, మీ ఆస్తులు ఏమన్నా ఉంటే పంచిపెట్టుర్రి, మేము వద్దంటే అడగండి. అప్పుడు మేము నిజంగా విగ్రహాలు పెట్టి మీకు మొక్కుతాం. రేవంత్ రెడ్డి గారైనా కేసీఆర్ అయినా ఎవరికైనా ఇట్లా పంచిపెట్టాలని మీకు అంత సోకుంటే మీ ఉంటాయి కదా, మీ ఆస్తులు ఏమైనా ఉంటాయి కదా, మీరు సంపాదించినయో దోసుకునేవో, అవి పంచిపెట్టుర్రి, మేము విగ్రహాలు పెట్టి పూజ చేస్తాం. మీకు ప్రజల సొమ్ము ఒకటి గట్టిని తీసుకొని కష్టపడ్డవాడిని తీసుకొని ఇంకొని వంచి పెడితే దాన్ని అనరు అభివృద్ధి అని. దానికి ముఖ్యమంత్రులు అవసరం లేదు, చిన్న పొరగానికి చెప్తే కూడా ఇక పంచి పెడతాడు. అది అర్థమైందా? సంపద సృష్టించడం గొప్పతనం, అది మా నిజాం గారు చేసిర్రు, మా మొఘళ్ళు చేసిర్రు. అర్థమైందా? దరిద్రం ముండా కొడుకులు. సో ఇట్లా ఇంత చరిత్ర గల మా ప్రాంతాన్ని ఏది అవమానిస్తుంటే పొద్దుగాలు లేచి ఎందుకు చూస్తూ ఊరుకుంటాం రా? మరి రాజాది చేసిందే మేము చేయాల్సి వస్తుంది, తన్ని ధర్మేయాల్సి వస్తుంది. అవునా కాదా? ఆ పరిస్థితి తీసుకురాకండి. మిగతా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు మా లోపల ఒకరికి బతుకుతున్నారు కాబట్టి మాకేం సమస్య వస్తలేదు. మీకంటే ముందు వచ్చి బతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాడవడని ఎప్పుడన్నా జర అల్లరి చేస్తే, మొన్న మార్వాడోళ్ళు గొడవ చేస్తే వాళ్ళ పని అయింది. సో మళ్ళీ సపోర్ట్ చేస్తలేరు. సో కాబట్టి మీకెందుకు అంత మీరు ఏం చేయాలనుకుంటే అది చేసుకోండి. మీ ఆంధ్రప్రదేశ్ పోండి, అక్కడ నువ్వు ఏమన్నా చేసుకో. ఇంటి నెత్తి మీద ఒకటి పెట్టుకో, ఇంటి మీద ఒకటి పెట్టుకో, ఎన్ని విగ్రహాలను పెట్టుకో. ఇక్కడ ఏమైతుందంటే దరిద్రం ఏంటంటే, ఇక్కడ వాడేమో జై శ్రీరామ్ అంటాడు. అంటే ఏంది? ఆ రాముడి కల్చరు, రాముడు అనేటోని మా మీద వాని కల్చర్ను రుద్దే ప్రయత్నం చేస్తున్నావు, వాని ఆధిపత్యాన్ని మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నావు. మరి వాడు మా ఎల్లమ్మ జై ఎల్లమ్మ అనరా అని నార్త్ ఇండియాలో అనుమానం చూద్దాం. జై పోషమ్మ అనుమాను, మా యొక్క తెలంగాణకు సంబంధించిన దేవీ దేవతలను మొక్కమని చూద్దాం. వాడిని మొక్కడు వాడు, కానీ వాడి కల్చర్ని మా మీద రుద్దుతా అంటాడు, మేము తీసుకోవాలంటాడు. దిస్ ఇస్ నథింగ్ బట్ చూడ్డానికి పేరు ఒకటే అనిపిస్తుంది, కాదు. దే ఆర్ ట్రయింగ్ టు ఎన్ఫోర్స్ వాళ్ళ ఆధిపత్యాన్ని, వాళ్ళ హెజిమోనీని మన మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ కల్చర్ని, వాళ్ళ యొక్క ఇది. మేము ఎందుకు తీసుకుంటారా? వీ హ్యావ్ అవర్ ఓన్ కల్చర్. మేము రాజుల్లాగా బతికిన వాళ్ళం. మేము రుద్దుతలేం నీ మీద, కానీ మీరు రుద్దుతా అంటే మేము తీసుకోవడానికి సిద్ధంగా లేము. అర్థమైందా? సేమ్ థింగ్ విత్ ఇప్పుడు ఆంధ్రోని విగ్రహం పెడుతున్నాం అంటే ఏమర్థం? వాడిని గొప్పోడు, ఆంధ్రోడు గొప్పోడు అని మమ్మల్ని ఒప్పుకోమంటున్నావు. వాడి కల్చర్ని మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నావు. వాడు నాన్నగారు అంటే మేము నాన్నగారు అనాలి అంటున్నావు. అనం మేము నాయననే అంటాం. నువ్వోడరా మా కల్చర్ని ఎక్కిరియడానికి? బోసిడికే మాకు నాన్నగారు అంటే దూరం చేసినట్టు అవుతుంది. దూరపోని గారు బీరని పిలుస్తాం. మేము పిలువం మా అయ్యని మా దగ్గర హార్ట్ఫుల్ ఉన్న వాళ్ళని అట్లా గౌరవంగా పిలువం, ప్రేమతో పిలుస్తాం. చెత్తనా కొడక, అవునా కాదా? అంటే అదే మీ ఆధిపత్యాన్ని మేము మీరు చేసిందే కరెక్టు. వాడు వెనకట బ్రిటిష్ వాడు తెల్లోడు తుమ్మినా వాడిదే కరెక్ట్ అన్నట్టుగా ఇప్పుడు ఆంధ్రోడు వాని ఆధిపత్యాన్ని మా మీద రుద్దే ప్రయత్నం చేస్తావు వాని కల్చర్ని అంటే ఎందుకు ఒప్పుకుంటారా? ఒప్పుకో మా కల్చర్ని నువ్వు, చెత్తనా కొడక. కాబట్టి ఇప్పుడు కాదు మిత్రులారా, ఇప్పుడు పివి నరసింహారావు అంటే ఆయన దేశ ప్రధాని కదా, జాతీయ రాజకీయాలు కూడా చేసిండు కదా. తెలంగాణకు చెందినటువంటి కరీంనగర్ ప్రాంతంలో పుట్టినటువంటి వంగర గ్రామానికి చెందిన వ్యక్తి. మరి పెట్టుకోండిరా. అరే చెత్తనా కొడుకులారా, విజయవాడలో, విశాఖపట్నంలో, అనేక ఏది అమలాపురంలో పెట్టుకోండి పివి నరసింహారావు విగ్రహాలు. పెడతారా ఇల్లు చలాంటి కొడుకులు? పెట్టరు. కానీ ఎన్టీఆర్ విగ్రహం అమెరికాలో పెడతారు, అట్లాంటాలో పెడతారు, ఇక్కడ హైదరాబాద్లో పెడతారు.
రేపు చెన్నైలో కూడా పెడతామని గొడవ చేస్తారు, ఢిల్లీలో పెడతామని గొడవ చేస్తారు, భారతరత్న ఇవ్వాలని గొడవ చేస్తారు. ఏం బీకిండ్రా భారతరత్న ఇవ్వడానికి? భారతదేశానికి ఏం చేసిండ్రా ఎన్టీఆర్? నేషనల్ పాలిటిక్స్ లో ఎన్టీఆర్ వీకింది ఒక్కటి చెప్పండి దయచేసి, మీకు దండం పెడతా. దేశం లెవెల్లో ఒక పెద్ద నిర్మాణం చేయడానికి కానీ, ఒక పెద్ద ఉద్యమం చేయడానికి కానీ, దేశం లెవెల్లో ఒక ఏదైనా పనికొచ్చేది చేసింది ఎన్టీఆర్ పీకింది ఏందో చెప్పు. నేషనల్ పాలిటిక్స్ లో ఏమీ వీకలే. 20 రకాల డ్రెస్సులు వేసాలేస్తోడు. ఓకే, ఓసారి ఒక మార్చిపోయిన అంగి యొక్క ప్యాంటు షర్ట్ వేసుకునేటోడు, ఒక కాకిది, ఒకసారి ఏమో తెల్లది వేసుకుంటాడు, ఒకసారి ఏమో కాషాయం వేసుకుంటాడు. ఈ రకరకాల ఆ సినిమాలు వేసి వేషాలన్నీ వేస్తాడు. ఓకే, వేసి ఇక ఆ యొక్క గ్రాంధికం భాషలో మాట్లాడుకుంటే నేను చూసినా, మా సిద్దిపేటకు వచ్చిండే ఆడ గ్రౌండ్ లో, హై స్కూల్ గ్రౌండ్ లో. ఇక ఒక్కడు కూడా రాలే ఆయన మీటింగ్ కి. ఇది పరిస్థితి. చంద్రబాబు నాయుడు సిద్దిపేటలో మీటింగ్ పెడితే ఆమె అప్పుడు చారు సిన్హానే ఉండే అక్కడ ఎస్పీ, ఆయన కొట్టడానికి వస్తే ఆయనతో వారిపోయిండు హెలికాప్టర్లో. ఇది పరిస్థితి. సో ఎవడు దేక్తున్నాడు? మీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మీ ఆధిపత్యాన్ని తెలంగాణ సమాజం అంగీకరించడానికి సిద్ధంగా లేదు లేదు లేదు. జాతిరత్న అనడానికి, భారతరత్న అనడానికి భారతదేశంలో ఉన్నటువంటి, ఒక వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి, ఒక రాజస్థాన్లో ఉన్నటువంటి, ఒక గుజరాత్లో ఉన్నటువంటి, ఒక మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భారతీయులకి ఎన్టీఆర్ పీకింది ఏమీ లేదు. కాబట్టి భారతరత్న ఎందుకు ఇవ్వాలి? ఇక అంతేగా, ఇక ఎంతసేపు వాళ్ళని పిండి బెదిరించి వాడిని ఏదో రకంగా ఇది ఇట్లా అడ్డదారులు అన్నట్టు. దరిద్రం ఉండా కొడుకులు. పెట్టండి రా, ఆంధ్రప్రదేశ్లో గద్దరన్న విగ్రహం పెట్టుర్రి, పివి నరసింహారావు విగ్రహం పెట్టుర్రి, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఈడ పెడతా అంటాడు, మరి పెట్టుర్రి. సి నారాయణ రెడ్డి విగ్రహం ఆడ పెట్టుర్రి. ఆయన యొక్క మొత్తం తెలుగు పాటలు ఆయన రాసిండు కదా తెలంగాణ, ఆయన కరీంనగర్ ఆయన పెట్టండి. ముండా కొడుకులు, గలీజ్ ముండా కొడుకులు. We don't accept such nonsense. We do not tolerate, we do not accept such nonsense. సో ఆలోచించండి మిత్రులారా, మీ కామెంట్స్ చదువుదాం. ఓకే, గలీజ్ ముండా కొడుకులు. పొద్దుగాలు వేస్తే 100 సమస్యలు ఉన్నాయి. పొద్దుగాలు వేస్తే చేసుకోమండి, మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటా అండి. మేము వద్దంటున్నామా? మేము వద్దంటలేము, మేము కూడా సహకరిస్తామంటున్నాం. ఓకే, ఇలా సపరేట్ అయినారు కాబట్టి ఇలా ఆంధ్రప్రదేశ్ ఏదైనా అభివృద్ధి అయినా ఇంకోటైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరుగుతుంది. సో సంతోషపడండి. మేము మంచిగా బతుకుతాం, మీరు మంచిగా బతకరు అంటే వాళ్ళకి మనసులో పడతలేదు. హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించుకోవడం ఎంతసేపు రా? ఇలా నీ సపోర్ట్ తీసేస్తే మోడీ గవర్నమెంట్ పడిపోతుంది. తెచ్చుకో, 1,00,000 కోట్లు తెచ్చుకో, మేము వద్దంటే అడగండి. తెలివి లేదు, మను లేదు, మశానం లేదు. ఎంతసేపు పక్కోని మీద ఏడుసుడు, పక్కోని బాధ పెట్టుడు తప్ప మూడో కొడుకులు. సో రాజు బిట్టు, హాయ్ సార్, హౌ ఆర్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. యూట్యూబ్ బ్రదర్, థ్యాంక్ యూ. ఈ ప్రతిపక్షాలు ఉన్నాయి. ఈ అమ్మ వాడికి రైతుల పేరు మీద యొక్క మిలిటెంట్ చేస్తా అంటాడు. అవి చేసే వాళ్ళు ఇట్లా ట్యాంక్ బండి మీద విగ్రహాలు ఉన్నాయి. ఇక మరి వాటిని తీసేయడానికి కొట్లాడవచ్చు కదరా. ఎన్టీఆర్ విగ్రహం, ఎన్టీఆర్ మార్గు, ఎన్టీఆర్ విగ్రహం గీడెందుకురా? పెట్టుకోపో. విజయవాడ, కృష్ణా జిల్లాలో పుట్టింది కదా ఆయన, విజయవాడనే కదా, పెట్టుకోపోడా. అది క్యాపిటల్ సిటీ చెప్తున్నావు కదా, ఇప్పుడు అమరావతి అంటున్నావు కదా, పరిసరం గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో పేదది కట్టుకో ఎన్టీఆర్కి. ఇక మొత్తం ఇక క్యాపిటల్ సిటీ అవసరం లేదు, ఎన్టీఆర్దే కట్టుకో. ఎవడన్నా ఆపితే అడుగు, లేకపోతే దాని పేరే మార్చేసాయి, ఎన్టీఆర్ జిల్లానే పెట్టినట్టున్నావు కదా. సో ఇంక ఏమున్నా పెట్టేసాయి. ఎన్టీఆర్ సచివాలయం, ఎన్టీఆర్ అన్న క్యాంటీన్, ఎవ్రీథింగ్ అన్న పెట్టు. అన్నను చంపేసి అన్న పేరు పెట్టుకో. అన్న పార్టీ గుంజుకో, అన్న పార్టీ ఫండ్స్ గుంజుకో, కానీ అన్న పేరు పెట్టుకో. అన్న ఇష్టంతో పెళ్లి చేసుకొని లక్ష్మీపార్వతిని ఆయన తిరుపతి వేదికగా పెళ్లి చేసుకున్నాడు. ఇదే మోహన్ బాబు సారథ్యంలో చేసుకున్నాక, పెళ్లి అయినాక రాష్ట్రమంతా తిరిగి ఫుల్ మెజారిటీ తోటి గెలిపించినాక ఇవాళ లక్ష్మీపార్వతి కాబట్టి నేను దాన్ని పార్టీని నేను టేక్ ఓవర్ అని అన్ని ఫేక్ చెప్పిండు. అట్లయితే లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నాకనే రాష్ట్రం 300 ఎన్నో సీట్లు వచ్చినాయి, మొత్తం మెజారిటీ వచ్చింది, ఫుల్ మెజారిటీ వచ్చింది. సో మరి ఈ చంద్రబాబు నాయుడు ముఖం చూసి ఎన్నడూ ఓట్లు వాళ్ళే. ఓకే, సో మరి దాన్ని మళ్ళీ వీడు గుంజుకున్నాడు లక్ష్మీపార్వతి. ఆమె పెళ్లి చేసుకున్నాకనే కదా అన్ని ఓట్లు వచ్చినాయి. అంటే అక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంగీకరించారు కదా అన్నగారు యొక్క లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకుంటే కూడా. దొంగ కుట్రల బాబు, పొద్దుగాలు లేస్తే అబద్ధాలు కుట్రలు. అవన్నీ తిన్నది ఎట్లా అరుగుతుందో ఏమో చంద్రబాబు నాయుడికి, గలీజు ఉండక్కడ. సో సురేష్ దోమకండి, హాయ్ బ్రదర్. తెలంగాణ శ్యామ్ ఏ టాపిక్ మీద ఏదైతే రియల్ జెన్యూన్ ఉంటుందో మాట్లాడు. బీజేపీని తిట్టాడు ఈ యొక్క తెలంగాణ శ్యామ్ గాని, తులసి చంద్ గాని బీజేపీని తిట్టడు తప్ప మిగతా ఏ టాపిక్ మీద నిష్పక్షపాతంగా మాట్లాడరు. ఎందుకో ఏమో, ఏం పుట్టిందో ఏమో. మనోజ్ కుమార్, సార్ అంతా ఆంధ్ర పాలిటిక్స్ నడుస్తుంది తెలంగాణలో. అదే బ్రదర్, ఈ ఆంధ్ర చెందిన ఉండకొడుకులు ఏంటంటే, ఈ యొక్క వ్యాపారస్తులు, సెటిలర్స్ ఏంటంటే
అడ్డదారులలో పైసలు సంపాదిస్తారు. ఆ పైసలు చేతిలో పెట్టుకొని ఇక వాళ్ళు మీడియాని కానీ రాజకీయ నాయకులను కానీ ఎవరినైనా బెదిరిస్తాము, ఎవరినైనా కంట్రోల్ చేస్తాము అన్న ఒక భ్రమలో బతికేస్తున్నారు. అవసరం లేదురా అయ్యా, భయపడాల్సిన అవసరం లేదు, వానికి దాసోహం చేయాల్సిన అవసరం లేదు. వాని ప్రాంతంలో వాడు ఏమన్నా చేసుకొని, ఈ ప్రాంతంలో ఉండేదంటే ఇక్కడి కల్చర్కి, ఇక్కడ ప్రజల మనోభావాలకి, ఇక్కడి తెలంగాణ కల్చర్లో అసిమిలేట్ కావాలి. అంతేగాని మా మీద ఆధిపత్యం చేస్తే వాని కల్చర్ని, వాని అడ్డమైన ఇది దోపిడిని, ఆ యొక్క కబ్జాలని మా మీద రుద్దుతా అంటే వీ డు నాట్ టాలరేట్. ఓకే, తెలంగాణ ఉద్యమాలు ఎట్లా వచ్చినాయో ఓకే ఇక అంతకంటే పెద్ద ఉద్యమాలు వస్తాయి వీళ్ళు ఇట్లనే కంటిన్యూ చేస్తే. సో అయినా బుద్ధి వస్తలేదు వాళ్ళకి. తెలంగాణ శ్యామ్ పగడిపల్లి తెలంగాణలో ఏ రంగం కూడా తెలంగాణ ప్రజల చేతుల్లో లేదు అన్నా, అది రాజకీయం కావచ్చు, సినిమా కావచ్చు, ఆస్తులు కావచ్చు, భూములు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, భౌగోళిక తెలంగాణ ఏర్పడింది తప్ప తెలంగాణ వనరులు తెలంగాణ సామాన్య ప్రజలకు సామాజికంగా అందడం లేదు. తెలంగాణ ప్రజలు తెలంగాణ జాతి సంపదను అనుభవించలేకపోతున్నారు. ఒక పక్కన మార్వాడి ఓడు, ఇంకో పక్కన తెలుగోళ్ళం మనం అనే ముసుగులోని సీమాంధ్ర పాలకులు, వీళ్ళకు తోడు పనికి మాలిన తెలంగాణ రాజకీయ నాయకులు. తెలంగాణలో మరో ప్రత్యామ్నాయ తెలంగాణ ఉద్యమం తప్పదు అన్న. అదే శ్యామ్. సో ఇట్లనే ఇఫ్ దిస్ కంటిన్యూస్ దట్ విల్ హ్యాపెన్. తెలంగాణ ప్రజలు ఊరుకోరు. ఓకే, సో అప్పుడు వేరే లెక్క ఉంటుంది. ఇక వాళ్ళ ఆస్తులకు నష్టం జరుగుతుందా, వాళ్ళని తరిమి కొడతారా, ఇక ఏమవుతుంది అనేది ఇక అది ఆడిదాకా తెచ్చుకోవద్దు. వాళ్ళు తెచ్చుకోవద్దంటే వాళ్ళు ఓకే ఒకటి ఇక్కడ ప్రభుత్వాలతో కొట్లాడి మనం టేక్ ఓవర్ చేయాలి. వ్యాపారాలు కానీ అన్నిట్లో టేక్ ఓవర్ చేయాలంటే ఆ యొక్క మనకు వ్యాపారానికి కావాల్సినటువంటి ఏమంటారు పెట్టుబడులు కానీ దానికి సంబంధించినవి కొట్లాడాలి. ఒక స్కిల్ డెవలప్మెంట్ కానీ మార్కెటింగ్ కానీ. సో ఈవెన్చువల్లీ మనము ఆ టేక్ ఓవర్ చేయగలిగితే వాడిని నిర్వీర్యం చేయొచ్చు. ఇక ఫిజికల్ ఎల్లగొట్టడం అనేది ఇక ప్రజల నుంచి ఉద్యమంలో వస్తే అది చెప్పలేం కానీ, బట్ అదర్వైజ్ భారత రాజ్యాంగం, ఫెడరల్ వ్యవస్థ ఇదంతా ఉంటది కాబట్టి మనము జనరల్ గా వెళ్ళిపోవడానికి ఉండదు కానీ, బట్ వీ షుడ్ బి ఏబుల్ టు టేక్ ఓవర్. ఓకే, తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీ షుడ్ నాట్ టాలరేట్ సచ్ నాన్ సెన్స్. అవసరం లేదు. ఎనఫ్. ఎన్నిసార్లు చూస్తున్నాం, ఒకసారి కాదు కదా. ఎంతసేపు మమ్మల్ని కాల్స్కి రాసి రంపాన పెడతామంటే ఎందుకు ఊరుకోవాలి? మరి మేము అట్లనే, నువ్వు ఎట్లా ప్రవర్తిస్తున్నావు మేము అట్లనే ప్రవర్తిస్తే నువ్వు తీసుకుంటావా? తీసుకున్నప్పుడు నువ్వు మా మీద ఎందుకు, నీ లోపల అదే ప్రాణం ఉన్నప్పుడు మా లోపల అదే ప్రాణం ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు కాల్స్కి తింటున్నావు? మా మంచితనమే నీకు అంత ఎడినా కొడుకు లెక్క అనిపిస్తున్నామా? అంటే మంచితనంగా ఉండడమే నేరమైందా? వెరీ అన్ఫార్చునేట్. సో వాళ్ళకి పడది, ఆంధ్రోనికి పడది. వానికి వెనకాల వాడు తీయ మాట్లాడతారు ముఖం మీద, ఎవరి వెనకాల వాళ్ళ గోతులు దవ్వుకుంటూనే ఉంటారు. మేము అట్లా చేయం. మా భాష ప్రాకృతం ఉంటుంది, మా భాష కడుపు నిండినట్టు ఉంటుంది, ఆ తొక్కేసుకొని తిన్నట్టు ఉంటుంది. ఓకే, దాని సందులు దీర్ఘాలు పెట్టాం, దాని సింపుల్ ప్రాకృతం, బేసికలీ ప్రాకృతం అంటే ఏంది? మీరు భాషలో తీయండి, అది ఒత్తులు దీర్ఘాలు ఉంటాయి, అంతే సింపుల్. ఓకే, అనడం ఈజీ అవుతుంది. సో రాజేష్ మామిడిపల్లి బ్రదర్ చూశారు కదా బ్రదర్, అమెరికా రాయబారి మార్కో రూబియో భారతదేశానికి వచ్చి తాజ్మహల్ దగ్గర ఫోటో దిగి ట్విట్టర్లో పెడితే ఇరాన్ ఎంబసీ, ఇరాన్ దేశం అధికారికంగా ట్వీట్ చేసింది. ఇది మా సంస్కృతి, పర్షియన్ సంస్కృతి అని. రాజు పర్షియా మహారాణి కోసం కట్టింది, ప్రేమకు చిహ్నం, మీరు మా సంస్కృతిని లేకుండా చేద్దామని చూశారు అని వ్యంగ్యంగా చెప్పారు. కరెక్టే బ్రదర్. సో వీ షుడ్ అప్రిషియేట్. ఓకే, ఈ మొఘల్ ఎనీ ముస్లిం ఓకే ఒక ఈ తుర్కోళ్ళు అంటే ఏంటంటే టర్కీ బేస్డ్. ఈ ఢిల్లీ సుల్తాన్ల కాలం వరకేమో మోర్ టర్కీ బేస్డ్ ఉన్నప్పటికీ ఈ కల్చర్స్ అన్ని సిమిలర్ ఉంటాయి అన్నట్టు. ఓకే, ఈ పర్షియా అనేది చాలా పెద్ద సామ్రాజ్యం. ఇవాళ వేరు పేర్లు పిలిచినప్పటికీ, ఇవాళ అనేక దేశాలుగా పిలుస్తున్నప్పటికీ ఇస్లామిక్ కంట్రీస్ ని, అదంతా పర్షియా అంబ్రిల్లా కిందనే ఉండేది మెజారిటీ. ఓకే, సో కాబట్టి ఆ కల్చరు ఆ యొక్క సిమిలర్ అంటే దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఈ యొక్క ఈవెన్ మొఘళ్ల కాలంలో అయినా సరే, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అయినా సరే, బహమనీల కాలంలో అయినా సరే, కుతుబ్ షాయిల కాలంలో అయినా సరే, ఈవెన్ నిజాంల కాలంలో అయినా సరే, చాలా మంది అఫీషియల్ లాంగ్వేజ్ కానీ, అఫీషియల్ గజెట్లు కానీ, అఫీషియల్ ఏమంటారు రాజా ఇప్పుడు జీవోలు అంటారు కదా, ఆ టైపుగా వచ్చేటి అన్ని అప్పుడు ఏమంటారు ఫర్మానాలు అనేటోళ్ళు కదా. సో అట్లాంటివన్నీ ఏమంటారు పర్షియా భాషలోనే ఉండేవి. ఓకే, సో రాజుల యొక్క ఏమంటారు నోబుల్స్ అనేటోళ్ళు, అంటే అరిస్టోక్రాట్స్ లేదా నోబుల్స్ అంటే రాతపుత పనిచేసేటోళ్ళు, అమాత్యులు అంటారు కదా, మంత్రులు, అట్లా డెసిషన్ మేకింగ్ పరిపాలనలో. సో వాళ్ళంతా కొద్దిమంది బ్రాహ్మణులు ఉండేవారు, కానీ మెజారిటీ పర్షియా వాళ్ళు కూడా ఉండేవారు. ఓకే,
సో ఎవ్వరు ఏం చేయలేరు. అది అది చరిత్రని తెలుసుకోవాలి, చరిత్రని గౌరవించాలి తప్ప చరిత్రని దాచేస్తే దాగేది కాదు అది. అది చరిత్రని లేకుండా చేయడం అనేది అది అది అట్లా ప్రయత్నం చేయడమే మూర్ఖత్వం, అది సాధ్యం కాదు. సో రాజేష్ మామిడిపల్లి బ్రదర్, తెలుగు భాషని తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ వాళ్ళు మాట్లాడారా ముందు, లేదా ఆంధ్ర ప్రాంతంలో? నా బ్రదర్, చారిత్రక ఆధారాల ప్రకారం తెలుగు ఇలా ఆవిర్భవించింది, కొంచెం చెప్పండి మీకు ఐడియా ఉంటే. తమిళ్ నుండి వచ్చింది లేదా ద్రవిడ భాష నుంచి అని తెలుసు, కానీ తెలంగాణ ముందా లేక ఆంధ్రాలో ముందా? సో కరెక్ట్ తెలియదు బ్రదర్. సో మనకి కొంచెం గమనిస్తే ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేయండి, మన తెలుగు వెరీ సిమిలర్ టు కన్నడ ఉంటుంది. ఓకే, మీరు ఏమంటారు, రాసే విధానం కానీ ఆ పదాలు కానీ వెరీ సిమిలర్ టు కన్నడ ఉంటుంది. నాకున్న పరిజ్ఞానం ప్రకారం ఈవెన్ భారతదేశంలో అయినా దక్షిణ భారతదేశంలో అయినా ద ఓల్డెస్ట్ లాంగ్వేజ్ కానీ ఓల్డెస్ట్ ఏది కల్చర్ కానీ ఎవ్రీథింగ్ కేమ్ ఫ్రమ్ కర్ణాటక. ఓకే, సో డెఫినెట్లీ ద్రవిడ భాషల నుంచే వచ్చింది, ఏది ఈ కన్నడ నుంచే. సో కన్నడ నుంచే తెలుగు వచ్చింది. సో కన్నడకి దగ్గరలో ఉన్న ప్రాంతం తెలంగాణ ఒకప్పుడు ఏమంటారు రాష్ట్రకూటుల కాలంలో కానీ ఈవెన్ బహమనీల కాలంలో కానీ చాళుక్యుల కాలంలో కానీ కర్ణాటక కేంద్రంగానే వాళ్ళు మన ఒక శాతవాహనుల కాలంలో మహారాష్ట్ర కేంద్రంగా ఉండేది ప్రతిష్టానపురం, కానీ ఆ తర్వాత కర్ణాటక కేంద్రంగానే మన తెలంగాణని పరిపాలించారు. ఓకే, అర్థమైందా? సో డెఫినెట్లీ కన్నడ నుంచి అంటే ద్రవిడ భాష నుంచి కన్నడ నుంచి తెలుగు ఆవిర్భవించింది. ఆ తెలుగు ఇక మళ్ళీ ఆ ఈస్ట్ సైడ్ పోయింది అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఇక్కడ ఈ ద్రవిడ భాషల నుంచే తమిళమైన, కన్నడమైన, తెలుగైనా వచ్చినాయి. ఓకే, వ్యాప్తి చెందినాయి. ఓకే, సో కాబట్టి డెఫినెట్లీ ఏమంటారు తెలంగాణనే ఫస్ట్. ఏమంటారు రాజేష్ మామిడిపల్లి, తెలుగు భాషని ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అంటారు బ్రదర్. అంటే ప్రతి ఒక్క పదం ఇంగ్లీష్లో అంటారు, దానితో ముగిస్తుంది అని అలా అంటారు సో ఇటలీ భాషకి దగ్గరగా తెలుగు భాష ఎందుకు ఉంటుంది? ఏమైనా చారిత్రక ఆధారం ఉందా? ఐ డోంట్ నో బ్రదర్, నాకు తెలియదు. సో ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ ఎందుకంటారంటే మోస్ట్లీ ఇప్పుడు రోమ్ తోటి ఎందుకు కంపేర్ చేస్తారంటే, ఇప్పుడు యూరప్ అనేది ఈస్టర్న్ యూరప్, వెస్టర్న్ యూరప్ మళ్ళీ అనేక దేశాలుగా ఏర్పడ్డది. కానీ అప్పుడు ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క సామ్రాజ్యంగా ఉండేది. ఓకే, బైజాంటైన్ ఎంపైర్, అంతకంటే ముందు ఏమంటారు రోమన్ సామ్రాజ్యం, మళ్ళీ రోమన్ సామ్రాజ్యం మళ్ళా విడిపోయింది, ఇట్లా అయింది. కాబట్టి సో అప్పుడు ఒక పెద్ద ఏమంటారు గొప్పగా చాలా కాలం వెలిసిన సామ్రాజ్యాల్లో రోమన్ సామ్రాజ్యం అనేది ఒకటి. కాబట్టి ఆ రోమ్ తోటి చాలా వాటిలలో పోల్చడం జరిగేది. ఓకే, అర్థమైందా? సో అంటే ఒక ఏమంటారు ఒక దానికి కొలమానం లాగా. సో ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్, అదే ఇటాలియన్ అనేది అప్పట్లో గొప్పది కాబట్టి రోమ్ సామ్రాజ్యం, సో ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి గొప్పది అని అర్థం, అంతే. ఎందుకంటే చాలా మంది వర్తకులు వాణిజ్యాలు జరిగేది. ఈవెన్ విజయనగర సామ్రాజ్యం కూడా ఏమంటారు వాళ్ళకి గోవా ఇవన్నీ పోర్టు ఉండేది, ఓకే, సీ పోర్టు. సో అట్లా ఈవెన్ యూరప్ దాకా కూడా రోమ్ వాళ్ళతో కూడా వర్తక వాణిజ్యాలు జరిగేవి. సో ఆ విధంగా వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కల్చర్ కానీ ఇక్కడ భాషకి ఇస్తున్న ఇంపార్టెన్స్ కానీ ఇవన్నీ చూసి దే ప్రైజ్డ్ అది ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని వాళ్ళు పొగిడారు రోమన్ సామ్రాజ్యం వాళ్ళు. వాళ్ళ యొక్క ఈ స్పైసెస్ కోసం వాళ్ళ బంగారాన్ని ఇచ్చి లాస్ట్కి వాళ్ళ బంగారం అంతా అయిపోతుందని ఇది వాళ్ళు ఇక జాగ్రత్త పడ్డారు ఈ రోమ్ వాళ్ళు. సో ఏమంటున్నావు బ్రదర్? జెరకియల్ జే, ఓకే. తెలంగాణను అల్లకల్లోలం చేస్తూ మన నాయకులను బాధిస్తున్న ఏకైక వ్యక్తి సంపత్, అతని ముఠానే. సంపత్ ఆయన అసలు ఆయన జనసేన ఏందో, ఆ జనసేన అది ఏం కథను, అది ఎందుకురా అయ్యా? ఇప్పుడు తెలంగాణలో ఎవ్వరిని కూడా ఏ పార్టీని ఎవరిని కూడా ఆంధ్రాలో అంగీకరించారు, కానీ ఆంధ్రాలో మాత్రం తెలంగాణ టీడీపీడు తెలంగాణలో పోటీ చేస్తా అంటాడు, జనసేన వాడు తెలంగాణ పోటీ చేస్తా అంటాడు. మరి టీఆర్ఎస్ వాడు పోయి బీఆర్ఎస్ వాడు చేయమని చూద్దాం. కాంగ్రెస్ అయితే జాతీయ పార్టీ కదా, ఒక 60-70 ఏళ్ళు దేశాన్ని పరిపాలించింది కదా, ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్. అయినా సరే ఇలా కాంగ్రెస్ చెడ్డదైంది ఆంధ్రప్రదేశ్కి కదా. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కాంగ్రెస్ కట్టినటువంటి నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, ఇంకా అనేకమైనటువంటి కట్టడాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అయినా కానీ కాంగ్రెస్ చెడ్డదైంది.
ఎందుకంటే తెలంగాణ ఇచ్చి వాని అయ్యే జాగీరని తెలంగాణ ఇచ్చిర్రు. ఎడకేళ్ళు ఇచ్చిర్రా? 56 కంటే ముందు ఏడుండేరా తెలంగాణ? ఆంధ్రప్రదేశ్లో ఉండేనా? వద్దంటే అప్పుడు ఉద్యమాలు చేసి నెహ్రూని ఇబ్బంది పెట్టి కల్పించుకున్నారు. ఆయన నెహ్రూ కలిపేటప్పుడే చెప్పిండు ఈ బంధం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు అని. ఆయన ఆనాడే ఇడుపు కాగితం రాసిండు. సో అట్లాంటిది వద్దంటే బలవంతం కలిసి మమ్మల్ని దోసుకొని మమ్మల్ని నాశనం చేసి ఇక మీ ద్రోపిడిని మీ యొక్క ఆధిపత్యాన్ని మేము భరించలేక ఇక మాకు కావాలంటే మళ్ళీ మీకేదో ద్రోహం చేసినట్టుగా మాట్లాడితే సిగ్గు శరం ఉండాలి. మేము మా యొక్క అన్ని రకాలుగా నష్టపోయింది మేము. ఇప్పటికి కూడా మమ్మల్ని ఇంకా వదులుతలేరు, ఇంకా నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏమి సంస్కారం ఇది? మనుషులే ముట్టలే వాళ్ళు. అదే బ్రదర్, ఎవడైనా సరే వాడు సంపత్ అయినా బొంపత్ అయినా వీ షుడ్ నాట్ టాలరేట్. ఓకే, వాళ్ళ ఆధిపత్యాన్ని, వాళ్ళ దోపిడిని, వాళ్ళ కల్చర్, ఈ హెజిమోనీని మనం తీసుకోకూడదు. సింపుల్. సో రాజేష్ మామిడిపల్లి బ్రదర్, ఈ అధికారం అంటే ఎక్కడి నుంచి వస్తుంది అండి? ఎవరు అధికారంలో ఉన్నా ఎవరి వాటా వాళ్ళు తీసుకోవాలి. అధికారం అందరికీ, అన్ని వర్గాలకి అలా సాధ్యపడదు. అధికారం వస్తే ఏమి కావాలి? అవి అధికారంతో ఎవరు ఉన్నా తమ ఓట్ల సంఖ్య, జనాభాతో బ్లాక్మెయిల్ చేసి అయినా రప్పించుకోవాలి. ఈ అధికారంలో పడే అన్ని చెడిపోతున్నాయి. ప్రతి ఒక్క కులము, మీరు అంటున్నట్లు ప్రతి ఒక్క తెలంగాణ వర్గము అధికారంలో ఎందుకు ఉండాలి? ఎవడు అధికారంలో ఉన్నా మేము అందరం ఒకటి, మేము ఓట్లు వేయము, మాకు ఇస్తేనే వేస్తాము, అయిపోయింది. అదే బ్రదర్, ఏది ఏమైనా సో అన్ని సామాజిక వర్గాలని సమానంగా చూడాల్సిన బాధ్యత ఉంది. సో ఎవరికి టాలెంట్ ఉంది, ఎవరికి ప్రజల మీద ప్రేమ ఉంది, ఎవరికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, ఎవరు ప్రజల యొక్క ఇచ్చిన హామీలు ఏవైతే పనికొచ్చే హామీలు, అభివృద్ధి హామీలు ఇచ్చి ఎవరు నెరవేర్చే అవకాశం ఉందంటే కులాలకి మతాలకు అతీతంగా వాళ్ళకి ఒక 5 ఏళ్ళు పరిపాలించే అవకాశం ఇస్తాం. వాళ్ళు చెప్పిన వాటిలలో ఒక అట్లీస్ట్ 50-60% నెరవేర్చకపోతే వాళ్ళని పక్కకు తీసేసి ఇంకా అంతకంటే బెటర్ ఎవరు ఉంటే వాళ్ళని ఎన్నుకోవడం. ఇది మన యొక్క ఏమంటారు ప్రజాస్వామ్యం కల్పించినటువంటి ప్రాథమిక ఏమంటారు సిస్టమ్, హక్కు. సో అంతే. అందులో కులం, మా కులపోడే, ఈ కులపోడే, అదంతా చెత్త. ఓకే, నాకు తెలిసిన 2 కులాలు, మంచి చెడు. ప్రతి కులంలో, ప్రతి మతంలో, ప్రతి జాతిలో, ప్రతి దగ్గర, ప్రతి ప్రాంతంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. అంతే తప్ప ఒక జాతి అంతా మంచోళ్ళు, ఒక జాతి అంతా చెడ్డోళ్ళు అట్లా ఉండరు ఎక్కడ. కాబట్టి అది అట్లా మనము డిఫరెన్షియేట్ చేయకూడదు. మనోజ్ కుమార్ ఏమంటున్నారు? సో మళ్ళీ తెలంగాణ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఒక్క సినిమా హీరో కానీ కంపెనీలో ఉండరు బ్రదర్. ఇది ఎట్లా అయిపోయిందంటే సినిమా కంపెనీలో కానీ మేనేజర్ కానీ మొత్తం ఆంధ్ర వాళ్ళ చేతిలో ఉంది ఈ తెలంగాణ స్టేట్. కరెక్ట్ బ్రదర్, ఇట్స్ ఏమంటారు అంటే ఒక సిస్టమేటిక్ డిస్క్రిమినేషన్, అంటే ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న వివక్ష. అంటే ఇప్పుడు ఒక అప్లికేషన్ లో తెలంగాణ వాళ్ళు అప్లై చేసిర్రు, ఆంధ్ర వాళ్ళు అప్లై చేసిర్రు అనుకుందాం. ఆంధ్ర వాళ్ళకే ఇస్తారు, తెలంగాణ వాళ్ళకి ఇయ్యరు. అంతేగా. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో ఊడిచెట్టోడు తుడిచెట్టోడు కూడా తెలంగాణ ఉండడు. కానీ సబ్సిడీలు కానీ వాళ్ళ గవర్నమెంట్ మన యొక్క అన్ని భూములు కానీ మనమే తెలంగాణలో ఇస్తాం. ఎందుకని? వాడు ఇక్కడ ఉన్న వాళ్ళకి, లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాడు, పని కల్పిస్తాడని. కానీ వాడిచ్చేది ఓన్కి మళ్ళీ అక్కడి నుంచి ఆంధ్ర నుంచి తెప్పించుకునే వాళ్ళకి ఇస్తాడు. మరి దీనివల్ల ఓన్కి లాభం అవుతుంది, ఆ ఆంధ్ర ఓన్కి లాభం అవుతుంది, ఆంధ్ర వాళ్ళకి అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి లాభం అవుతుంది, ఈ పర్మిషన్ ఇచ్చినటువంటి వ్యాపారస్తులకు లాభం అవుతుంది. ఎందుకంటే రాజకీయ నాయకులకు లాభం అవుతుంది. ఎందుకంటే వ్యాపారస్తులు ఆంధ్రోడు దోసుకునే వాళ్ళకి వీళ్ళకి మూటాలు వస్తాయి. కాబట్టి నష్టపోతుంది ఎవరు? తెలంగాణ ప్రజలు. భూములు ఎవరి? తెలంగాణ ప్రజలకి. ఆ సబ్సిడీలు ఇస్తే వాటికి కావాల్సినటువంటి డబ్బులు ట్యాక్సులు ఎవరి? తెలంగాణ ప్రజలకి. సో కాబట్టి ఇట్లా అట్లీస్ట్ ఒక 50% అన్న తెలంగాణలో పెట్టుకోకపోతే ఆడ ఎంప్లాయీస్ గా వాళ్ళకి ఎలాంటి సబ్సిడీలు ఇవ్వకూడదు, పర్మిషన్ ఇవ్వకూడదు. అట్లా ఇంకా చట్టం లేకపోతే చేసినా తప్పలేదు. ఓకే, ఎందుకంటే నువ్వు ఇక్కడ ఇక్కడ మా ఇంట్లో మేము గడ్డేస్తే గడ్డి తింటావు, పక్కన ఇంట్లో పోయి పాలు ఇచ్చినట్టు అవుతుంది. అప్పుడు నేనెందుకురా నీకు గడ్డి వేయడము? సో వెరీ అన్ఫార్చునేట్ ఇట్లా. ఈ రాజకీయ నాయకులు ఎందుకు చేస్తారు? వాళ్ళ వాటాలు వాళ్ళకి వస్తాయి కదా. కానీ నష్టపోతుంది ఎవరు? మేం కదా. నో, వీ డు నాట్ టాలరేట్ సచ్ నాన్సెన్స్. నో. ఇంతమంది చెప్పారు. ఆడ కవిత చెప్పింది 100 రోజులలో మేము షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం, నిజాం షుగర్ ఫ్యాక్టరీ అని. ఆడ అరవింద్ అనేటోడు చెప్పిండు, వాడు పసుపు తెచ్చిన అన్నాడు. ఏడా తెచ్చిండో ఎవరికి తెలియదు, వానికి తప్ప. ఓకే, సో షుగర్ ఫ్యాక్టరీ వాడు తెరిపిస్తా అన్నాడు. రేవంత్ రెడ్డి నేను తెరిపిస్తా అన్నాడు. ఇప్పటి వరకు ఒక్కడు తెరిపించలేదు. ఎందుకని?
ఈ ఆంధ్ర ముండ కొడుకులు, ఆంధ్ర షుగర్స్, ఆంధ్రాకి సంబంధించిన వాటిలల్లో వాళ్ళ నడవాలంటే ఈడ తెలంగాణది ఉండొద్దు. ఇది పరిస్థితి. సో ఒక సిస్టమేటిక్గా తెలంగాణ వాళ్ళని ఒక ఉన్నత స్థానాలలో ఉన్నత వ్యాపార రంగాలలో రాకుండా చేయడం. ఇవన్నీ మేజర్ హాస్పిటల్ అన్నీ చూడండి, కార్పొరేట్ హాస్పిటల్ ఏముంది, కామినేనో ఉంది చెప్పండి, ఒక యశోద అనుకుంటా తెలంగాణలోది, మిగతా అన్నీ ఆంధ్రలే. ఓకే, ఇది పరిస్థితి. ఆ ఒక్క తెలంగాణ ఉంది కూడా మళ్ళీ ఆంధ్రలకే ఊడిగం చేయాలి. ఫార్మా కంపెనీలు తీసుకోండి, ఐటీ కంపెనీలు తీసుకోండి. ఐటీ కంపెనీలో పనిచేస్తున్న మేనేజ్మెంట్ కానీ లేకపోతే ఉద్యోగులు కానీ మెజారిటీ ఎవరు ఉన్నారు? మెజారిటీ కొద్దిమంది నార్త్ ఇండియన్ వాళ్ళు ఉంటారు, మెజారిటీ ఆంధ్రలో ఉంటారు. మళ్ళీ అది ఏడు ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది ఆ కంపెనీలు. దానికి సబ్సిడీలు ఎవరు ఇస్తే? మన తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుంది. అర్థమైందా? వెరీ అన్ఫార్చునేట్, వెరీ అన్ఫార్చునేట్. గవర్నమెంట్లు ఎందుకు చేస్తున్నారు? రాజకీయ నాయకులు, ఏ పార్టీ అయినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఓకే, ఎవడొచ్చినా, ఏ పార్టీ వచ్చినా అదే పరిస్థితి ఉంది. సో ఎందుకు చేస్తున్నారు? వీని వాటాలు వీనికి వస్తే చాలు. తెలంగాణ మరి ఎందుకు ఇస్తున్నావు? సబ్సిడీ ఎందుకు ఇస్తున్నావు? వాడు తెలంగాణను హైర్ చేసుకున్నప్పుడు ఎందుకు ఇస్తున్నావు? సో దీనికి సొల్యూషన్ ఏంది? ఒకటి, మనం కొట్లాడడం, అవసరమైతే చట్టాలు చేయించుకోవడం. రెండోది ఏంది? మన తెలంగాణలో పెద్ద వ్యాపార స్థాయిలో ఎదగాలంటే గవర్నమెంట్ తో కొట్లాడి మీకు కావాల్సిన లోన్లు ఇప్పించుకుంటారా, మీరు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పించుకుంటారా, ఏం చేసుకుంటారో తెలంగాణలో వ్యాపారాలు పెట్టుకుంటే ఏమవుతుంది? ఆంధ్రని వ్యాపారం సంకనాకపోతుంది. ఈడ బతుకుదరు లేకపోతే ఏం చెప్తాడు? వాడు విజయవాడకి వెళ్ళిపోతాడు, విశాఖపట్నం వెళ్ళిపోతాడు, వీడు అవుతుంది. అర్థమైందా? ఈడ దోపిడీ చేసుకునే పరిస్థితి మనం లేకుండా చేయాలంటే మనం ఎదగాలి. మనం ఎంత కష్టమైనా కొట్లాడి మనం వాడు ఏ కంపెనీ, ఐటీ కంపెనీ పెడితే అట్లాంటివి మనం పెట్టుకోవాలి 10. సో చేయొచ్చు, కొంచెం కష్టపడితే పోయొచ్చు. వేణు జవ్వాజీ తెలంగాణ ఏమంటున్నావు? పవన్ గాడిద గురించి కూడా చెప్పండి. ఇక నువ్వే చెప్పినావు, గాడిదకి వాడికి పవన్ కళ్యాణ్ అంటాడు. నిజంగా చెప్పండి, హానెస్ట్ గా, ఎన్నడన్నా వానికి ఒక 3 నుంచి 5% ఓట్లు అన్న ఎప్పుడన్నా వచ్చినాయా? ఎవడన్నా వేసిండా? ఎవ్వడేయలేదు. ఓకే, అక్కడ పొత్తు పెట్టుకోవడం వల్ల అక్కడ ఏమైంది? టీడీపీకి వాడాల్సిన ఓట్లన్నీ అక్కడ టీడీపీ పోటీ చేస్తలేదు కాబట్టి పొత్తులో భాగంగా ఆ టీడీపీ ఓట్లన్నీ వానికి పడ్డాయి. ఇప్పుడు వాడిని మళ్ళా ఇండిపెండెంట్ గా పోటీ చేయమనండి. ఆంధ్రప్రదేశ్లో ఒక్క దగ్గర కూడా వాడు గెలవాడు. వాడు ఒక సందర్భంలో అయితే 2 చోట్ల పోటీ చేసిండు, 2 చోట్ల ఓడిపోయిండు. ఇది పరిస్థితి. లేదు ఇక్కడ తెలుగు ప్రజలు, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ప్రజలు సినిమా వాళ్ళని చూసి ఓట్లు గుడ్డిగా గుద్దే రోజులు పోయినాయి. ఓకే, ప్రజలు ఎవరికి విషయ పరిజ్ఞానం ఉంది, ఎవరు ఏం. ఇప్పుడు చిరంజీవి పార్టీ పెట్టిండు, ఏమైంది? ఎవడని దేకిండా? సో అది లేదు కల్చర్. ఓకే, ప్లస్ ఇంకా చిరంజీవి ఆయనకు కూడా పెద్ద అంత డీప్ నాలెడ్జ్ లేదు, కానీ బెటర్ దాన్ పవన్ కళ్యాణ్ ఏది కొన్ని సామాజిక విషయాల మీద. బట్ పవన్ కళ్యాణ్కి అయితే ఒక 5 నిమిషాలు ఊగకుండా, అరవకుండా ఒక టాపిక్ తీసుకొని ఒక 5 నిమిషాలు మాట్లాడమండి, ఎనీ టాపిక్. నా ముక్కులు చెవులు అన్ని గోషాడ పెడతా. ఏ విషయం మీద ఒక 0%, ఇప్పుడు మోడీకి ఎట్లయితే 1% కూడా ఏ విషయం మీద పరిజ్ఞానం లేదో సేమ్ స్టోరీ. అందుకని ఏం చేస్తాడు? ప్రెస్ కాన్ఫరెన్స్ రాడు. వస్తే ఏమవుతుంది? అన్స్క్రిప్టెడ్ క్వశ్చన్స్ వస్తాయి. వచ్చినప్పుడు నీకు ఆన్సర్, నీకు తెలియదు ఆ విషయం, ఆ టాపిక్ మీద చెప్పలేవు. సో అందుకని ఏం చేస్తాడు? స్క్రిప్టెడ్గా సినిమా వాళ్ళతో రాయించుకుంటాడు ముందే. ఈ క్వశ్చన్లు అడగాలి, నేను మామిడి పండు జురుకొని తినాలనా, ఇంకోటి తినాలనా, నీ జేబులో పర్సు పెట్టుకుంటావా లేదా, నువ్వు అమ్మకి పుట్టినవా లేదా, ఇట్లాంటి క్వశ్చన్స్ అక్షయ్ కుమార్ కూడా అడుగుతాడు. ఓకే, సో వీడు కూడా అంతే స్క్రిప్ట్. అందుకని వీడు స్క్రిప్ట్ రాసుకొని ఆడ కనిపిస్తే, లేకపోతే ఆడ షోలో పెట్టుకున్నది వినిపిస్తే టెలిప్రాంప్టర్, సో అట్లా ఆడ ఏం చెప్తే అది చెప్తాడు, ఇక ఓరుకొని పోతాడు బహిరంగ సభ. అదే ప్రెస్ కాన్ఫరెన్స్ రమ్మంటే నీకు అన్స్క్రిప్టెడ్ క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ నీకు తెలియదు. నువ్వు పరిపాలన చేస్తే కదా నీకు తెలిసేది, నువ్వు చేస్తలేవు, నీ వెనకాల ఓడోడు చెప్తున్నాడు. సేమ్ స్టోరీ. పవన్ కళ్యాణ్ అంటే ఏ టాపిక్ మీద 1% కూడా అవగాహన లేదు. అంతే. ఆ యొక్క డిప్యూటీ సీఎం అనుకోవాలి, ఆ యొక్క 4 ముందట 10 వాహనాలు, వెనుకో 10 వాహనాలు వేసుకోవాలి, ఇట్లా స్టైల్ కొట్టాలి, అంతే. సో లేదంటే లంగ రాజకీయం చేయాలి. సో ఇది పరిస్థితి. ఢిల్లీకి పోయి మోడీని కలిసి ఇట్లా లంగ రాజకీయం చేయాలి. అట్లీస్ట్ ఒక 10% అన్నా మోసం చేసి గుద్దుకున్నారు ఆఫ్టర్ 3 PM. లేకపోతే జగనే వచ్చేటోడు. సో ఇది పరిస్థితి. ఎందుకు చేసిండు? అమిత్ షాని ఆయనకి పండబెట్టి అన్ని చేసి అట్లా అమిత్ షా ద్వారా ఇది చేశారు లంగముండ కొడుకులు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గాడిది కాలు పట్టుకోమన్నా పట్టుకుంటాడు, పిల్లనిచ్చిన మామని చంపమన్నా చంపుతాడు, ఆయనకు మాత్రం అధికారం లేకపోతే ఉండలేడు. అదే ఆయన బలహీనత. సో ఇది పరిస్థితి. ఆయనకి ఇట్లా సెక్యూరిటీ ఉండాలి, ఇట్లా ఉండాలి. ఆ 40 రోజులు జైల్లో పెడితే ఆయన ప్రాణం పీకినట్టు అయింది.
40 రోజులకి అంత వీక్తే మరి ఆయన 16 నెలలు ఉన్నాడు జగన్ మరి ఆయన ప్రాణం ఎట్లా పోవాలి? అంటే అంటే అంతే ఇక పక్కోడు చచ్చిపోయినా వీళ్ళకి బాధ కాదు, కానీ వీళ్ళకి నొప్పి అయితేనే నొప్పి అయినట్టు. మూర్ఖులు అదే దాన్ని ఏమంటారు, దాన్నే అంటారు ఆధిపత్యం అని. తెలంగాణ శ్యాంపగిడిపల్లి ఏమంటారు, మా సారు సహాయం చేశాడు తెలంగాణ రాష్ట్రానికి అని ధ్యానడంలో ఉన్న చాలా పోరగాళ్ళు చెప్తున్నారు. మంచిదే సహాయం చేస్తే గాని, ఒక చేతితో సహాయం చేస్తే ఇంకో చేయికి తెలియకూడదు అంటారు. ఈ వెధవలేమో ప్రెస్ మీట్ లో పెట్టి మరీ వాగనాలు వాడికి డబ్బా కొడుతున్నారు. సన్నీ లియోన్ గారు కోట్ల రూపాయలు సంపాదించి ఆయన తర్వాత చాలా మంది అనాథ పిల్లలకు సహాయం చేసినారు. ఏ రోజు కూడా తన అభిమానులతోటి ప్రెస్ మీట్ పెట్టించుకోలేదు. ఎవరు బ్రదర్ పెట్టించుకోలేదు. అక్కడ దాకా ఎందుకు, మహేష్ బాబు లాంటి సినిమా హీరో కూడా ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్లకు సహాయం చేశాడు. ఆయన కూడా ఏ రోజు చెప్పుకోలేదు. ఇప్పుడు ఈ విధవులు సహాయం అంటున్నారు. తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది ప్రజల డబ్బులు భిక్షమెత్తుకొని అయినా సరే వాడికి ఇచ్చేస్తా పాగల్గాడికి. వాడి చుట్టాలు, వాళ్ళ అన్నలు, వాళ్ళ హీరోలు అందరూ ఆస్తులు అమ్ముకొని తట్టాబుట్టా సర్దుకొని వాడి రాష్ట్రానికి వెళ్ళిపోతారా అన్న వీడు ఒక సిద్ధాంతం నిలకడలేనటువంటి విధవ. మన రాష్ట్రంలో మేధావుల మీద కారుకూతలకు వస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారేమో 2 కన్నుల సిద్ధాంతం అని తెలుగు రాష్ట్రాల ప్రజల్ని మోసం చేసిండు. రేవంత్ రెడ్డి ఏమో ఆంధ్ర బాపనుల విగ్రహాలు తీసుకొచ్చి తెలంగాణలో పెడుతుండు. మన తెలంగాణ ఏమైనా ధర్మసత్రమా అన్న ఈ మన తెలంగాణ ప్రజలకు సోయి సిగ్గు శరం ఏమాత్రం ఉన్నా అందరం ఏకమై ఈ నా కొడుకుల పనిబట్టాలి, లేదంటే తెలంగాణ రాబందుల పాలు కాదు రాక్షసుల రూపంలో ఉన్న రాజకీయ నాయకుల పాలవుతుంది. ఎవడు చేసిండు ఇవాళ ఎనీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని పెడుతున్నారు, లేకపోతే ఏ పేరు పెట్టినా అందులో ఎక్కువ డబ్బులు ఏడికెళ్ళి వచ్చినాయో తీయండి. బడ్జెట్ వాళ్ళ యొక్క సినిమా కలెక్షన్స్ లో నైజాం ఏరియా అంటారు వాళ్ళు. ఓకే, నైజాం అంటే నిజాం. ఓకే, నిజాం అంటే ఇది తెలంగాణ. వాళ్ళు ఏమంటారు, సీడెడ్ అంటారు. సీడెడ్ అంటే రాయలసీమ, కోస్తా, ఆంధ్ర, గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లా. సో కోస్తా వాళ్ళు మూడు మీరు ఎప్పుడైనా చూడండి, ఎనీ సినిమా ప్రొడ్యూసర్ని కానీ సినిమా వాళ్ళని అడగండి. సో 3 పేర్లు చెప్తారు. కోస్తా అంటారు, సీడెడ్ అంటారు, నైజాం అంటారు. నైజాం అంటే ఏంది? సో అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా ఇప్పుడైనా. సో ఎక్కువ డబ్బులు ఏడికెళ్ళి వచ్చినాయి, తెలంగాణ నుంచే వచ్చినాయి. ఒకటి సినిమా వాళ్ళకి. ఓకే, తర్వాత చిరంజీవి ఆడికెళ్ళి ఇచ్చాడు పైసలు, ఎవరికి ఇచ్చిండు? ఎవ్వరికి ఇయ్యలే. వాడు ఇచ్చింది ఎంత, వాడు దోసుకున్నది ఎంత? ఈ అల్లు అరవింద్ అనేటోడు వీని పార్టీ పెట్టమన్నాడు, ప్రజారాజ్యం పార్టీ. ఎందుకు పెట్టమన్నాడు? వీనికి పేరుంది కాబట్టి ఈ పేరు మీద దోసుకుందామని. తక్కువలో నా అంచనా ప్రకారం 1000 కోట్ల పైన దోసుకున్నాడు. ఎప్పుడు? ఒక 20 ఏళ్ల కింద ముచ్చట, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు. సో ఒక్క ఎమ్మెల్యే సీట్కి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, 300 పైన ఉండేటి సీట్లు టోటల్. ఓకే, సో ఆ 300 పైన సీట్లలో ఒక్కొక్కరి దగ్గర మీరు అడగండి, ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన ఎవరినని అడగండి, 3 నుంచి 5 కోట్లు ఇచ్చారు ఆ రోజులనే, 20 ఏళ్ల కింద. సో అంటే తక్కువ 3 కోట్లు వేసినా ఎంత అవుతుంది? 300 పైన వాటికి 1000 కోట్లు, 1000 నుంచి 1500 కోట్లు, లేదంటే 1200 కోట్లైనా వసూలు చేసాడు వాడు చిరంజీవి అల్లు అరవింద్ కలిసి. ఓకే, సో ఈ 1200 కోట్లు ఆ రోజులనే, ఒక 20 ఏళ్ల కింద 1200 కోట్లు అంటే ఇవాళ ఆ యొక్క ఇన్ఫ్లేషన్ పెరిగి తక్కువ బ్యాంకులో పెట్టుకున్నా కానీ అవి డబుల్ త్రిబుల్ అవుతాయి. ఓకే, తక్కువ కానీ ఆ 1200 కోట్లు తీసుకుని ఒక భూమి కొనుక్కుంటే, ఇలా బంగారం కొనుక్కుంటే ఆ రోజులలో, సో ఇప్పుడు ఎంత అయ్యేది? ఒక 10-20 రెట్లు పెరిగేది. అంటే తక్కువ 10,000 కోట్లు 20,000 కోట్లు దోసుకున్నట్లు లెక్క. అల్లకెళ్ళి వాడు మొత్తం ఎంత ఖర్చు పెట్టినా వాడు, ఇప్పుడు చిరంజీవి అనేటోడు హార్డ్లీ ఒక 5 కోట్లు, వాడు మొత్తం దానం చేసింది కూడా 5 కోట్లు అయితే ఎక్కువ. ఎంత ఇస్తాడు వాడు? ఓ 10,000, 20,000, లక్షనో ఇస్తాడు. ఎన్ని లక్షలు కలిస్తే వానికి యొక్క 1000 కోట్లు అయితే, 50 కోట్లు అయితే. సో కాబట్టి వాడు ఇచ్చింది ఎంత, వాడు దోసుకున్నది ఎంత? అన్ని లంగ మాటలు. ఓకే, అర్థమైందా? సో అది పిచ్చినా కొడుకులు అన్నట్టు, ఇది ఒక లంగ రాజకీయం అది. సో నేనేమంటున్నా, రేవంత్ రెడ్డా, కేసీఆర్, ఇంకోడా, డస్ నాట్ మ్యాటర్. ఓకే, సో వాళ్ళు ఏమైపోయిందంటే ఇలా ఏమంటారు, ఈ సెటిలర్స్ అన్ని వ్యాపారాలు అన్ని ఉండేవరకు, సో వాళ్ళకి వీళ్ళు ఏమంటారు, ఒక రకంగా బెండ్ అవుతున్నారు. కాకూడదు, ఐడియల్ గా కాకూడదు. సో వాళ్ళు ఎవరైతే నేను గెలిపించారో, ఏ ఆశయాలతో గెలిపించారో ఆ తెలంగాణ ప్రజలకి దోసుకున్నాడు, వాళ్ళకి చిల్లర ఇస్తాడు.
సో ఆ చిల్లరకు ఆశపడి ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని లేకపోతే వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ అస్తిత్వానికి యొక్క మేము ఇది చేస్తామంటే ఊరుకోం. వాడు ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా ఎవరైనా సరే. ఓకే, వీ డోంట్ టాలరేట్. ఓకే, తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు, మేము ట్యాక్సులు కడుతుంది ఎందుకు, మాకు యూనో. సో కుమార్ అర్రా డీజే రాజన్న, మీరు ఎవరికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నట్టు ఇంతవరకు అర్థమైతలేదు. నేను ఎవరికి సపోర్ట్ చేస్తలేను బ్రదర్, తెలంగాణ ప్రజలకు సపోర్ట్ చేస్తున్నా. ఓకే, ఎస్, బీఆర్ఎస్ బీజేపీ కంటే కాంగ్రెస్ బెటర్ కాబట్టి ఎస్, కాంగ్రెస్కి నేను సపోర్ట్ చేస్తున్నా. కాంగ్రెస్ ఒకటే కాదు, డిఎంకేకి సపోర్ట్ చేసినాం, తృణమూల్ కాంగ్రెస్ చేసినాం. ఎక్కడైతే ఉన్న అందరి గుడ్డలలో కొంచెం మెల్లోడు ఉంటాడో, అందరికంటే తక్కువ, ఇప్పుడు అదే కుర్చీ అయితే కాళ్ళకి కూర్చుంటాం కదా. సో అందులో ఎవడైతే గెలిచే అవకాశం ఉండి తక్కువ దోసుకుంటాడో, ఎంతో కొంత డెవలప్మెంట్ చేస్తాడో, లేకపోతే అట్లీస్ట్ ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులలో 60-70% ప్రజలకు ఏమైనా పనికొచ్చేది చేస్తాడో వాడిని సపోర్ట్ చేస్తాం. సో అంటే ఆ భారతీయులకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ సపోర్ట్ చేస్తున్నట్లు లెక్క, సింపుల్. సో ఆ క్రమంలో ఫ్యాక్ట్స్ డేటా చెక్ చేసినప్పుడు డెఫినెట్లీ బీఆర్ఎస్ దోపిడీతో పోలిస్తే, అరాచకాలతో పోలిస్తే, లేకపోతే బీజేపీతో పోలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ 1000% బెటర్, గెలిచే అవకాశం ఉన్న వాటిలో. ఓకే, సో అర్థమైతే లేదు తెలంగాణ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు. ఏం మెసేజ్ ఇస్తున్నామంటే ఒకటే మెసేజ్ బ్రదర్. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, కులానికి మతానికి పార్టీలకు అతీతంగా తప్పు అందాం, రైట్ అందాం. వాళ్ళు ఉన్న అధికారంలో ఉన్న ఎవరితోటైనా కొట్లాడి తెలంగాణ ప్రజలకు ఏమి మంచి జరుగుతుందో అదే చేయించుకుందాం. ఓకే, తెలంగాణ ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు కానీ, వాళ్ళ సంపద కానీ, వాళ్ళ భూములు కానీ అవి వాళ్ళకి యూజ్ కావాలి, వాళ్ళ లాంగ్ టర్మ్ యూజ్ కావాలి, వాళ్ళ బతుకులు మారాలి. అందుకోసం ఒక 10 మంచిగా చేసి ఒక 2 చెడగొట్టిండనుకో, ఆ 2 చెడగొట్టిన వాటి మీద కొట్లాడతాం. అర్థమైందా? సో కుర్చీ అయితే ఖాళీ కూర్చొని పెట్టారు కదా, ఎవడో ఒకటి ఉండాలి కదా. సో ఎవడున్నా ప్రశ్నిద్దాం, పని చేయించుకుందాం. వాడు మన ఎంత కొట్లాడినా మనం చేయకపోతే వాడిని తీసేసి కొని పెట్టుకుందాం. ఎండ్ ఆఫ్ ద డే మన సంపద మనకు, మన సమస్యలకి శాశ్వత పరిష్కారాలు చూపెట్టాలి, సింపుల్. ఓకే, సో ఎన్టీఆర్ విగ్రహం వల్ల ఏమన్నా తెలంగాణకి ఇబ్బంది అవుతుందా? డెఫినెట్లీ బ్రదర్, విగ్రహం వల్ల మాకు వ్యక్తిగతంగా ఏం కాకపోవచ్చు, కానీ ఎందుకు ఇప్పుడు కానప్పుడు నేనేమంటున్నా, దయచేసి మాకు నొప్పి అయితే లేదు కదా, మాకు నొప్పి కానప్పుడు ఆంధ్ర వాళ్ళకు కూడా నొప్పి కావద్దు అంటే నేను దయచేసి చెప్తున్నా బ్రదర్, విజయవాడలో అయినా సరే, విశాఖపట్నంలో అయినా సరే, విజయవాడ అయితే ఇంకా సంతోషం, ఎందుకంటే అమరావతి పోనీ అమరావతి అందాం విజయవాడ అనేకంటే. సో అమరావతిలో ఓకే, మా పివి నరసింహారావుకి తెలంగాణలో ఎన్ని ఎన్టీఆర్ విగ్రహాలు ఉన్నాయో అన్ని పివి నరసింహారావు విగ్రహాలు అమరావతిలో పెట్టండి. అప్పుడు మీ చిత్తశుద్ధిని మేము అంగీకరిస్తాం. పివి నరసింహారావు జాతీయ నాయకుడు, ఓకే, భారతదేశ ప్రధానిగా పనిచేసాడు, అర్థమైందా? ఎన్టీఆర్ జాతీయ నాయకుడు కాదు, నేషనల్ లెవెల్ ఏం పనిచేయలే, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తెలుగు అనుకుంటా. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏమైతుంది, విగ్రహం వల్ల మాకు వ్యక్తిగతంగా నష్టం అవుతుంది అంటే ఒక రకంగా అవుతున్నట్టే. ఎందుకంటే నీ ఆధిపత్యాన్ని, నీ యొక్క హెజిమోనీని, నీ కల్చర్ని నువ్వే మా పరిపాలకుడు, నీది మొత్తం మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నావు, మా కల్చర్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నావు. వే డోంట్ పెట్టుకోపో. ఇప్పుడు నీకు అక్కడ విజయవాడలో పెట్టుకుని మేము వద్దంటలేం కదా ఎన్టీఆర్ విగ్రహాన్ని. ఎందుకు ఎంతసేపు ఈ హెజిమోనీ ఎందుకు, ఈ ఆధిపత్యం ఎందుకు, ఈ కల్చరల్ డామినెన్స్ ఎందుకు? వద్దు అంటున్నా. లేదు మాకు ఇదే కరెక్ట్ అంటే, నీకు అదే కరెక్ట్ అయితే మా గద్దరన్న విగ్రహం కానీ, లేకపోతే మా యొక్క పివి నరసింహారావు గారి విగ్రహం కానీ, మా డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారి విగ్రహం కానీ, ఇంకా తెలంగాణ చెందినటువంటి మా కాళోజీ గారి విగ్రహం కానీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుకోండి, మీ చిత్తశుద్ధి మేము అప్పుడు మీరు ఇంత విశాల హృదయం గలవారు, మాకు సరిహద్దులు లేవు, మా కల్చరల్ ఇవన్నీ మేము ఒక ఇంటిగ్రేటెడ్ ఉన్నాము, మేము ఫెడరల్ సిస్టంలో మేము అన్ని జాతుల అన్ని ప్రాంతాల వారిని, ఎస్పెషల్లీ తెలంగాణ వారిని మేము చాలా గౌరవిస్తాము అని మీరు పెట్టుకోండి. తప్పకుండా మేము ఆ పద్ధతిని మార్చుకుంటాం. ఓకే, వాళ్ళు చాలా విశాల హృదయాలు రాయ్యా, మన వాళ్ళని కూడా గౌరవిస్తారు కాబట్టి మనం కూడా కల్చరల్ ఎక్స్చేంజ్ కింద మేము కూడా గౌరవిద్దాం, మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ కన్సెంట్ కింద. తప్పకుండా అప్పుడు మేము ఇట్లా మాట్లాడాం. మీరు చూపెట్టండి, గివ్ అస్ ఎగ్జాంపుల్, మీరు అవి పెట్టండి. ఇక మేము మా యొక్క అమరావతిలో పెట్టినాం, మా విజయవాడలో పెట్టినాం, మా విశాఖపట్నం ప్రధాన కూడళ్లలో తెలంగాణకు చెందినటువంటి మా కాళోజీ గారు కానీ, మా యొక్క గద్దరన్న కానీ, మా పివి నరసింహారావు గారు కానీ, ఇంకా ఎవరైనా పేర్లు మర్చిపోతే మా మహనీయుల యొక్క విగ్రహాలు పెట్టండి.
ఓకే, ట్యాంక్ బండ్ లాంటిది అక్కడ ఏమైనా కడితే ఆంధ్రప్రదేశ్లో దాన్ని తెలంగాణ వాళ్ళ విగ్రహాలు పెట్టండి. అప్పుడు మేము ఓకే, వీ రెస్పెక్ట్ ఈచ్ అదర్, ఓకే, వీ మేడ్ అన్ అగ్రిమెంట్. సో మేము ఏమన్నాం. కానీ ఓన్లీ వన్ వే ట్రాఫిక్ చేస్తామంటే ఒప్పుకోం. ఆలోచించు బ్రదర్. ఓకే, రాజేష్ మామిడిపల్లి ఇలా నాడులో తమిళనాడులో ఏంటి విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్రెషన్లోకి వెళ్ళాడు అని నేను విన్నాను. ఎడికనవ్వని దుర్మార్గుడు. విజయ్ చేసేది ఏం పెద్దగా ఏమి ఉండకపోవచ్చు బ్రదర్, ఎందుకంటే ఆయన గిట్టనే హామీలు ఇచ్చిండు. బడ్జెట్ లెక్కలు చెప్పకుండా, సోర్స్ ఆఫ్ ఫండింగ్ చెప్పకుండా ఇష్టం అద్దుకు మించి హామీలు ఇచ్చి ఏం సాధిస్తావు? నువ్వు ఏదైతే ఇచ్చినావో అదే దట్ విల్ బికమ్ రివర్స్ అగేన్స్ట్ యూ. నెక్స్ట్ టర్మ్ రావిగా, ఒక టర్మ్ వస్తావు, ఒక టర్మ్ ఇక దోసుకుంటూ వెళ్ళిపోతావు. అదే పరిస్థితి అవుతుంది. సో ప్రజలకి అమాయకులుగా ఉండకూడదు ప్రజలు. ఓకే, ప్రజలు అవి కోరుకోకూడదు, ఉచితాలు కోరుకోకూడదు. దాని బదులు మీకు లాంగ్ టర్మ్ లో మీ చేయిలో ఎట్లా పైసలు ఆడతాయి, ఎట్లా మీకు డబ్బులు వచ్చేది, మీ ఆర్థిక స్థితిగతులు. ఓకే, వాడు ఇస్తే ఒకసారి వస్తాడు, కానీ నువ్వు సంపాదించుకుంటే ఎల్లకాలం ఉంటుంది. కాబట్టి నీ సంపద పెరిగేటి లాంగ్ టర్మ్ ఉండేటి అడగండి. పోనీ ఉచితాలు ఇచ్చేది ఉంటే ఎకరం భూమి అడగండి. అట్లీస్ట్ పంట పండించుకొని బతుకుతారు. ఒక ఇల్లు అడగండి. ఓకే, అలా మంచిగా పర్మనెంట్ గా ఉండి బతుకుతారు. బతుకులు మారేటి అడగండి. చిన్న చిన్న అడగకూడదు. అడిగితే పెద్ద అడుగుర్రి. ఓకే, మీ బతుకులు మారాలి, దాని మీద మీ బతుకు తెర ఉండాలి. లేదు అంటే మీరు తయారు చేసిన వస్తువుల సేవలకి గిట్టుబాటు ధర ఎక్కువ వచ్చేటట్టుగా అడగండి. బతుకులు మారేటి అడగండి. ఇట్లా ఉచ్చబోస్తే పోయేటి అడగద్దు. ఓకే, దానివల్ల ఇచ్చినోని లాభం లేదు, తీసుకున్నోని లాభం లేదు. అదే డబ్బులని మనము ఆ చిల్లరని మనము అభివృద్ధికి కేటాయిస్తే మన బతుకులు మారుతాయి. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుతుంది, ప్రమాదాలు తగ్గుతాయి, క్లీన్లీనెస్ పెరుగుతుంది, గ్రీనరీ పెరుగుతుంది. సో అభివృద్ధికి కేటాయిస్తే పెట్టుబడిదారులు వస్తారు, నేరాలు తగ్గుతాయి. సో ఒక అభివృద్ధి అయిన దేశం లెక్క తయారవుతుంది. కాబట్టి ఈ చిల్లర వల్ల ఎవరిని బతుకులు మారతలేవు. ఇచ్చినోంది మారతలేదు, తీసుకున్నోంది మారతలేదు. కేవలం రాజకీయ నాయకులకు 4 ఓట్లు వస్తున్నాయి తప్ప. ఓకే, అడిగితే పెద్ద అడుగురు గిఫ్టులు. లేదు అంటే మా బతుకులు మార్చేది అడగండి. కానీ ఈ చిన్న చిల్లర వద్దు ప్లీజ్. వెంకటేశ్వరరావు వల్లూరిపల్లి. ఎవరైనా తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అనే పదానికి ఆయన ఇచ్చిన అర్థం ఇంత తప్పుదో ఉందో ఆయన అలా ఎందుకు అంటారో కూడా పూర్తిగా తెలియక సొంత భావాన్ని చెప్తున్నాడు. అదే బ్రదర్, ఎవరు ఏది అన్నా, ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అన్నా, వెస్ట్ అన్నా, ఓకే, మనకి భావం ఇంపార్టెంట్. సరే, మీరు మొత్తం చదువుదాం. సో అసలు అలా అనేది మన తెలుగు భాషలోని పదాలలానే ఈ ఇటాలియన్ భాష పదాలు కూడా అచ్చులతో ఎండ్ అవుతాయి. అది తెలుసుకున్న ఇటాలియన్ విద్యావేత్త ఎవరో తెలుగు గురించి చెప్తూ ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అన్నారు. అంతేకాని ఇక్కడి గొప్పదనం ఇక్కడ ఉన్నట్టు కాదు, ఇంకొకటి కాదు. ఇలాంటి ఓకే మిడిమిడి జ్ఞానంతో ఈ తెలంగాణ పుట్టిన తెలుగు భాషా ప్రవీణ్ల పరువు తీయదు. ఏది ఏమైనా బ్రదర్, ఇప్పుడు మన మెయిన్ టాపిక్ ఏంది? ఆంధ్రోళ్ళ డామినేషన్ గురించి. ఓకే, సో అది ఇటాలియన్ ఆఫ్ ఈస్టా వెస్టా అది ఇక్కడ చర్చ కాదు. ఓకే, సో అది ఏది అయినా, అది ఎందుకన్నారు, ఏదన్నా అది మనకి ఏమంటారు, అది దట్ ఈస్ నాట్ అవర్ కోర్ టాపిక్. కాబట్టి చర్చను తప్పుదో పట్టించాల్సిన అవసరం లేదు. ఓకే, ఎవరు? వెంకటేశ్వరరావు వల్లూరిపల్లి. ఇంకోటి, ఇటాలియన్ కన్నా మన తెలుగు ఇంకా ప్రాచీనమైంది. అలాంటిది ఇంకా వాళ్ళ గొప్పతనం చెప్పుకోవడానికి ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అనే పదాన్ని వాడారు. కరెక్టే అది. సో ప్రాచీనమైనంత మాత్రాన ఇవాళ ఎట్లా మొత్తం ఇటువంటి వాటి పట్ల మినిమం నాలెడ్జ్ లేకుండా ఇలాంటి చెప్పడం ఎంత సబబో ఆలోచించండి. అట్లా అంటే కాదు బ్రదర్. ఇప్పుడు ఈ బ్రదర్ వల్లూరిపల్లి బ్రదర్ చెప్తుంది కరెక్టే, ఇది మన చరిత్ర ప్రాచీనమైందే. కానీ ఇవాళ ఇప్పుడు ఇండియాని వాస్కోడిగామ కనుక్కున్నాడు అని ఎవరు వాస్కోడిగామ కనుక్కున్నాడు అని చెప్తారు. ఓకే, లేకపోతే ఏదైనా ఏది కనుక్కున్నా అది గెలీలియో టెలిస్కోప్ కనిపెట్టిండు అని చెప్తారు. మరి అట్లాంటప్పుడు ఒక 1000 సంవత్సరాలు కానీ అంతకుముందు ప్రాచీన దేవాలయాలకు పోయినా, బుద్ధిజం సంబంధించిన టెంపుల్స్ పోయినా కానీ భూమి గోళంగా ఉంటుందని ఆల్రెడీ ఏది మనకు ఏమంటారు అది అది చెక్కిండ్రు కదా రాతి వీటి మీద. మరి ఎట్లా చెక్కిండ్రు? అంతకుముందు ఇండియా ఉన్నదని ఎవరు తెలియదా? మెసపటోనియాతో సింధు నాగరికత చెందిన వాళ్ళు వర్తక వాణిజ్యాలు చేసిండ్రని కానీ, ఇవాళ ఇండోనేషియాలో కానీ ఇది అంకోర్ వాట్ ఇది ఏమంటారు అక్కడ కానీ, సో ఇది మన ఈ చోళులు వర్తక వాణిజ్యాలు చేసిరని కానీ, సో 1000 సంవత్సరాల చరిత్ర ఉంది కదా. కానీ ఇప్పుడు ఏం చెప్తారు?
అన్ని ఏది కనిపెట్టినా ఈ యూరప్ వాళ్ళే కనిపెట్టినా అని చెప్తున్నారు. నిజమా అది? కాదు. అయితే వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు ఆ రోజులనే ఎవరు ఆయన పేరుంది మెగస్తనీస్ అనేట ఆయన ఇండికా పుస్తకం రాసిండు. లేకపోతే చంద్రగుప్తుడు ఆ యొక్క ఇది గ్రీకు చెందినటువంటి హెరోడోటస్ అనేట ఆయన కూతురు హెలెనాను చేసుకున్నాడు. ఇట్లా అంటే ఎప్పటి నుంచో భూమి పుట్టినప్పటి నుంచి, లేకపోతే చాలా అట్లీస్ట్ ఒక 3-4 వేల సంవత్సరాల నుంచి మనకు తెలిసిన చరిత్ర కాడికి. సో మిగతా అప్పుడు పేరొందినటువంటి ఎస్పెషల్లీ మెసోపటోమియా ఇట్లాంటి రాజ్యాలు, ఓకే, అప్పుడు ఏవైతే ప్రిడామినెంట్ ఉన్నాయో ఆ రాజ్యాలతోటి భారతదేశము వాణిజ్య వర్తకాలు నడిపింది అనేది వాస్తవం. ఓకే, కానీ 1600, 1500 సంవత్సరం 15, 16 లేకపోతే 14 నుంచే ఈ యూరోపియన్లు ఏదైతే కనుక్కున్నారో అది మాత్రమే చరిత్రగా చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే యూరోపియన్లకి అది కొత్త. సిమిలర్లీ వాళ్ళు ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అన్నా వెస్ట్ అన్నా అది ఆ యొక్క ఫేమస్ కాబట్టి వాళ్ళు చెప్పి ఇక్కడ వచ్చిన దరిద్రం ఏంటంటే యూరోప్ వాళ్ళు చెప్పిందే ప్రామాణికంగా నువ్వెందుకు తీసుకుంటున్నావు? అట్లా అయిపోయింది. వాళ్ళు అట్లా తయారు చేశారు మన యొక్క మైండ్ సెట్ని. ఓకే, సో వాళ్ళకి మనము వాస్తవాలు కాదురా అయ్యా, దిస్ వాజ్ దేర్ బిఫోర్ యూ ఇన్వెంటెడ్ ఇండియా, ఇండియా వాజ్ దేర్, ఇండియా వాజ్ డూయింగ్ దిస్ అని అంటే మనం ఏమనాలి, వాళ్ళు యూరోప్ వాళ్ళు చెప్పిందని. ఎస్, వాళ్ళు కనుక్కున్న కాడికి యూరోపియన్లకి అవన్నీ కొత్త, మనకు కాదు. ఓకే, యూరోపియన్లకి వాస్కోడిగామ ఇండియా అని కనుక్కున్నది, ఇండియా అనేది కొత్త. ఓకే, మిగతా ప్రపంచానికి కాదు అనేది మనము గ్రహించాలి. సరే బ్రదర్, ఇప్పుడు ఏది ఏమైనా మన చర్చ అది కాదు కదా. ఇప్పుడు ఆయన ఏదో అడిగిండు మన ఎవరు రాజేష్ మామిడిపల్లి బ్రదర్. ఓకే, సో కావచ్చు, నాకు అది ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ గురించి నాకు తెలియదు, కావచ్చు అని నాకు అర్థమైందని చెప్పిన. కానీ మన మెయిన్ టాపిక్ ఏంది, ఆంధ్ర వాళ్ళ యొక్క ఆధిపత్యం మాకు వద్దనేదే మెయిన్ టాపిక్. ఓకే, సో అంటే కోడి గుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం చేస్తున్నాడు ఈ వల్లూరి అంటే ఆయన. సో వేణు జవ్వాజీ తెలంగాణ ఏమంటుండు, తెలంగాణ కోట్ల ఆదాయం తిరుపతికి పోతుంది. కరెక్ట్ బ్రదర్. అందులో నుండి కొంచెం కొండగట్టుకు టీటీడీకి ఇస్తే తప్పేంటి? టీటీడీ ఇస్తే ఆ డబ్బులు పవన్ ఇచ్చినట్ట. నేనేమంటున్నా బ్రదర్, వేణు జవ్వాజీ తెలంగాణ బ్రదర్, అసలు ఎందుకు మనోళ్ళు ఎందుకు తిరుపతి పోవాలి? ఏం అవసరం? చిలుకూరికో, వేములవాడకో, కొండగట్టుకో, తిరుపతి దాకా ఎందుకు పోతున్నారు మనోళ్ళు? సిక్నెస్ అంతే. వాళ్ళు అట్లా మార్కెటింగ్ చేసుకున్నారు. ఆడ ఏం విగ్రహం ఉందో అది మోస్ట్లీ అది బుద్ధుంది అని అంటున్నారు. ఓకే, సో అంతకంటే అంతకుముందు గుళ్ళు కట్టే కల్చర్ కూడా లేదు. ఓకే, ఓపెన్ విగ్రహాలు ఉండేటి. ఆ ఓపెన్ విగ్రహాలకి గుహలలో ఇది టెంపుల్స్ ఏర్పాటు చేసిందేమో విష్ణుకుండిలు చేసారు. ఓకే, సో ఆ తర్వాత అక్కడ నాకు తెలిసి తిరుపతిలో అక్కడ గుడి కట్టించింది ఈయన శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించిన వాళ్ళు. సో అది ఎందుకంటే అప్పుడు రాయలసీమ ఈ రాయల కింద ఉండేది. రాయలసీమ అంటేనే అది పేరు వచ్చింది కదా. సో శ్రీకృష్ణదేవరాయలు హంపి కేంద్రంగా ఉండేది. ఓకే, సో ఆ క్రమంలో అక్కడికి ఎందుకు పోతున్నారు? ఇప్పుడు తిరుపతిలో ఉన్న దానికే పోతున్నారు అంటే మిగతా దేవుళ్ళు కాదా? మరి ఇక్కడ ఉన్న గుళ్ళని గులగొడదామా? తిరుపతిలో ఉన్న ఆయననే దేవుడు అయితే మరి వేములవాడలు ఉన్న ఆయన ఎవరు? ధర్మపురిలో ఉన్న ఆయన ఎవరు? అర్థమైందా? బాసర ఉన్న తల్లి ఎవరు? మిగతా గుళ్ళని కొలగొడదాం. కాబట్టి ఆడిదాకా ఎందుకు పోతున్నారు? అదొక వాళ్ళు ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి, వాళ్ళు మిగతా ప్రాంతాల నుంచి వాళ్ళ ప్రాంతానికి డబ్బులు రావడానికి ఒక టూరిస్ట్ ప్రాంతంగా ఆ ప్రాంతానికి పోతే అనేక లాడ్జ్ వాడు బతుకుతాడు, అక్కడ రెస్టారెంట్ బతుకుతాడు, అక్కడ టీ షాపులో వాడు బతుకుతాడు, అక్కడ చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ బతుకుతారు, అక్కడ అనేక మంది బతుకుతారు. ఏది ఇప్పుడు తిరుపతి కేంద్రంగా ఎంతమంది బతుకుతున్నారు? అక్కడ ఎయిర్పోర్ట్లో పనిచేసేటోళ్ళు రకరకాల వాళ్ళు బతుకుతున్నారు. సో కాబట్టి వాళ్ళు దే ఆర్ గుడ్ ఎట్ మార్కెటింగ్. వీళ్ళు ఎడినా కొడుకులై ఆడిపోయి మనకు ఉన్నాయని చేసి వస్తున్నారు. ఇక్కడ లేవా గుళ్ళు? ఇక్కడ పోండి. సో కాబట్టి ఎవడు అడగలేదు, నువ్వు కొండగట్టుకి ఇమ్మని వాడు అడగలేదు. నీ ఇష్టంతో ఇచ్చినప్పుడు దాన్ని ఇచ్చినా అని మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం తీసుకో. మరి ఇస్తే కొండగొట్టు వాళ్ళని అడుగు, లేకపోతే తెలంగాణ గవర్నమెంట్ అడుగు. నీ ఎంత ఇస్తే అంత నీ ముఖాన్ని వారేస్తాం. అర్థమైందా? నీ ఇష్టంతో ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పుకోవాల్సిన అవసరం ఏంది? అవునా కదా బ్రదర్? అదే మూర్ఖత్వం. వాళ్ళు మూర్ఖత్వం. ఏదో లంగ రాజకీయం చేయడానికి ఇచ్చినావు. నీకు ఇష్టంతో ఇచ్చినావా? ఇష్టంతో ఇవ్వలే, మన ఇవ్వలే. తెలంగాణలో ఏదో రాజకీయ పార్టీ జనసేన వద్దాము, ఏదో కుట్ర చేద్దామని ఆడేదో లంగ రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. నువ్వు రావు.
సో ఎవరు రాజేష్ మామిడిపల్లి బ్రదర్ ఏమంటున్నారు, డల్లాస్లో కూడా తెలంగాణ వాళ్ళంటే చిన్న చూపు అని విన్నాను బ్రదర్, నీకేమైనా తెలుసా దాని గురించి? డాలస్లో తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, కానీ తెలంగాణ వాళ్ళు ఇట్లా టేక్ ఓవర్ చేసే విధంగా ఈ ఓవర్ డిస్ప్లే అనేది నేను చూడలేదు. ఓకే, ఈ ఎన్టీఆర్, ఈ టీడీపీలు, ఈ యొక్క తెలుగు సంఘాలు వీళ్ళంతా ఆంధ్ర వాళ్ళదే ఉన్నది, ఈ కులగజ్జి ఆంధ్ర వాళ్ళదే ఉన్నది, ఈ వ్యభిచారం ఆంధ్ర వాళ్ళదే ఉన్నది, ఈ ఏమంటారు కార్ ర్యాలీలు ఇదంతా చెత్త అంతా ఆంధ్ర వాళ్ళదే ఉన్నది. తెలంగాణలో ఓవర్ డిస్ప్లే లేదు. ఓకే, కానీ వాళ్ళకి తెలియదు కదా, అమెరికన్స్కి వీళ్ళు తెలంగాణలో ఆంధ్రలో తెలియదు కదా. సో కాబట్టి ఈ వీళ్ళు ఆంధ్ర వాళ్ళు చేసే దరిద్రం వల్ల అది తెలంగాణోడైనా ఆంధ్రోడైనా భారతీయుడైనా అందరూ ఆ యొక్క బ్లేమ్ని ఆ యొక్క డిస్క్రిమినేషన్ తీసుకోవాల్సి వస్తుంది తెలంగాణలో కూడా. కానీ ఆ పరిస్థితులు క్రియేట్ చేసింది తెలంగాణలో కాదు, అర్థమైందా? ఆంధ్ర వాళ్ళు మాత్రమే. తెలంగాణలో చాలా క్వైట్గా ఉంటారు, అక్కడి వాతావరణం తగ్గట్టుగా వాళ్ళ లోపల ఒకరిగా మిగులుతారు తప్ప ఇట్లా ఈ ఓవర్ ఏమంటారు ఈ వాళ్ళ కల్చర్ని డామినేట్ చేసే విధంగా చేయరు. ఓకే, కానీ వాళ్ళ మిస్బిహేవియర్ వల్ల తెలంగాణలో కూడా వాళ్ళ యొక్క ఏమంటారు రేసిజంని తీసుకోవాల్సి వస్తుంది. వెరీ అన్ఫార్చునేట్. అదే బ్రదర్, అదే తెలంగాణ వాళ్ళకి తెలియదు కదా, వీడు తెలంగాణోడా వీడు ఇండియన్ వాళ్ళు ఏమంటారు ఇండియన్ అంటారు అంతే. వాళ్ళకి తెలంగాణోడా ఆంధ్రోడా వాడు నార్త్ ఇండియన్ వాళ్ళకి తెలియదు కదా పాపం. మనోజ్ కుమార్ సార్, తెలంగాణలో మొత్తం ఆంధ్ర పాలిటిక్స్ నడుస్తుంది. అదే బ్రదర్, ఏది ఏమైనా మనం పోరాటం చేయాల్సిందే. తెలంగాణ గవర్నమెంట్ ఉంది, తెలంగాణ మెజారిటీ పథకాలైనా తెలంగాణలో ఏం అభివృద్ధి చేసినా స్కిల్ డెవలప్మెంట్ అయినా ఇంకేదైనా తెలంగాణకే చేస్తుంది. కానీ బట్ హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో ఏది సెక్యులర్స్ ఉన్న ప్రాంతాల్లో అక్కడ ఓట్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ అయినా ఇప్పుడు కాంగ్రెస్ అయినా రేపు ఇంకో పార్టీ బీజేపీ అయినా ఇంకో పార్టీ అయినా సో అక్కడ ఉన్నటువంటి సెక్యులర్స్ని బుజ్జగించే ప్రయత్నం ఈ మల్కాజ్గిరి లేకపోతే ఆ ఖమ్మము కొన్ని ఏరియాలలో సో వాళ్ళ ఓట్లు పడకపోతే గెలిచే అవకాశం లేదు కాబట్టి ఈ బుజ్జగించే కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా చేస్తున్నట్టే కనబడుతుంది. కానీ బట్ ఏది ఏమైనా వాళ్ళకి మనం ఆ అవకాశం ఇవ్వకూడదు అంటే మనం పోరాటం చేయాల్సింది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ కదా. సో అది పరిస్థితి. ఓకే, ఎందుకు చేస్తారు? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయి, ఇంకోటి ఉంటాయి, అక్కడ వీళ్ళ ఓట్లు వేస్తేనే అక్కడ గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక వాళ్ళు చేయాల్సి వస్తున్నది ఏ పార్టీ అయినా సరే. ఓకే, ఇప్పుడు ఆయన అక్కడ ఫిల్మ్ నగర్ అవన్నీ ఉన్నాయి కదా ఈ నవీన్ యాదవ్, సో వాళ్ళ నాయన శ్రీశైలం యాదవ్ ఆయనకి ఏమంటారు ఆయన పర్మిషన్ తీసుకొని ఆయనకి ఇది చేసి సో అట్లా. సో కాబట్టి ఇక్కడ కొన్ని ఏరియాలలో సెటిలర్స్ బాగానే తయారయ్యారు అన్నట్టు. ఓకే, మళ్ళా సంక్రాంతి వస్తే సగం హైదరాబాద్ ఖాళీ అవుతుంది, నాన్నే మొత్తం కానీ ఉంటుండ్రు అయ్యా సగం ఎందుకు లోలి. సో కాబట్టి ఏది ఏమైనా మనం పోరాటం చేద్దాం. ఓకే, సో తెలంగాణ వాళ్ళు అన్ని రంగాల్లో ఓకే అగ్రగామిగా ఉండే విధంగా మనం కష్టపడదాం. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. ఓకే, సో అది మిత్రులారా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్తా. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, సో గాడ్ బ్లెస్ ఆల్. ఏంది బ్రదర్ రాజేష్ మామిడి. సో తెలంగాణలో సినిమా పిచ్చి ఉందా బ్రదర్? మరి లేకపోతే నైజాం కలెక్షన్స్ ఎందుకు ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి? ఎందుకు ఉంటాయి అంటే ఉంటుంది బ్రదర్. సినిమా అనేది ఒక ఏమంటారు అదొక మనిషికి ఒక ఎంటర్టైన్మెంట్, అదొక ఆనందాన్ని, ఒక టెంపరీ ఆనందాన్ని, మెంటల్ స్ట్రెస్ తీసేస్తుంది అన్నట్టు. సో కాబట్టి పోతారు అక్కడ. సినిమా ఒక మంచి సినిమా ఉంది, ఒక మంచి కంటెంట్ బేస్డ్ సినిమా ఉంది, లేకపోతే హీరో ఎగురుతుండు దొరుకుతుండు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది అంటే పోతారు. అది తెలంగాణ. పిచ్చి అంటే ఇక ఏమంటారు దాని హీరోల పేరు మీద కొట్టుకోవడము, సంఘాలు, ఇక అది హీరో అనగానే ఓట్లు చూడకుండా ఓట్లు గుద్దేయడము, అట్లా అది పిచ్చి అంటారు. కానీ సినిమాని సినిమాలాగా చూస్తూ వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్గా మంచి సినిమాని ఆదరిస్తేయడం అనేది అది పిచ్చి అని నేను అనుకోను. వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇప్పుడు నా చిన్నప్పుడు కూడా మా అమ్మమ్మ కానీ లేకపోతే మా అమ్మలు ఇట్లా అవుతారు కదా, మేనా ఇట్లా చుట్టాలు, సో వాళ్ళు ఊర్లలో ఉంటే వ్యవసాయం చేసుకుంటారు, బీడీలు చేసుకుంటారు, కూలికి పోయేటోళ్ళు, ఎప్పుడో ఒకసారి వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో లేకపోతే నెలకు ఒకసారో ఏం చేస్తారు, ఇప్పుడు ఊర్లలో ఉండేటోళ్ళు ఇప్పుడు నియర్ బై టౌన్లో ఏదో ఒక సినిమా మంచి సినిమా వస్తే పోయేటోళ్ళు. ఎందుకంటే ఆ రోజులలో అసలే ఎంటర్టైన్మెంట్ లేదు. ఈ రోజులలో వచ్చినప్పటికీ బిగ్ స్క్రీన్ మీద చూసిన తృప్తి రాదు ఆ యొక్క చిన్న స్క్రీన్లలో. కాబట్టి సినిమా మంచుకుంటే పోతాడు, అది సింపుల్ అది. ఓకే, సో దట్ డస్ నాట్ మీన్ వీ హ్యావ్ పిచ్చి, దాని అర్థం మనకి పిచ్చి ఉన్నట్టు కాదు. ఓకే, సో అది మిత్రులారా, ఆంధ్రాలో ఓవర్ పిచ్ ఉన్నది.
ఓకే, మన దగ్గర అంత పిచ్చి లేదు కానీ మంచి సినిమాని ఆదరిస్తారు.